ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచుదాం. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
హల్లెలూయా. మరి ఎంతో చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన సృజన పాస్టమ్ గారికి వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ విత్తబడిన కానుకల నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూస్తారండి. ఈ సమయంలో నర్సిపూడిలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు రాజు పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి విత్తబడిన కానుకల నిమిత్తము అలాగే విత్తబడబోయే వాక్య పరిచర్య నిమిత్తము కూడా ప్రార్థించాలని దైవజనులకి సమయం ఇస్తూ ఉన్నాను. దయచేసి అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి పోయిందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవా, జీవాధిపతి అయినటువంటి మా తండ్రి, నీ పరిశుద్ధమైన నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. దేవా, నీ దాసులు తండ్రి ప్రభా ఎంతో ప్రయాసతో భారముతో ఈ కూడికలను ఏర్పాటు చేసి ఈ కూడికల ద్వారా ఈ గ్రామానికి, ఈ కూడికల ద్వారా ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి రక్షణను క్షేమమును కలగాలని, ఈ గ్రామం అంతా కూడా తండ్రి నీ సన్నిధానంలో దేవాని సాక్షులుగా నిలబడాలని ఎంతో ప్రయాసతో తండ్రి ఈ కూడికలను ఏర్పాటు చేసి ఉన్నారు. దేవా, ఈ యొక్క కూడికల ద్వారా గ్రామానికి గొప్ప రక్షణ కలుగు చేయండి. నీ దాసును బలపరచండి. దేవా, ఈ యొక్క కూడికలకు దేవా నీ బిడ్డలైనటువంటి వారందరూ కూడా వచ్చి వారికి సమర్పించిన కానుకలు మీరు అంగీకరించండి. ఎంతైతే సమర్పించారో రెట్టింపు దీవుల చేత నింపండి. ప్రత్యేకంగా నీ దాసును నిలబడబోతుండగా దేవా ఒక్కసారి నీ దాసుని తండ్రి ప్రభా మీరు బలపరచండి. వారి నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట ద్వారా మీరే ప్రతి ఒక్కరు కూడా ఆదరణ పొందడానికి వారిని బలం చేత ఎత్తుపట్టుకోండి తండ్రి. మీరే నీ సహాయం చేత నింపండి. నీ వాక్కును నీ దాసును నోట నుంచండి. విత్తబడుతున్న వాక్యం ద్వారా ఈ గ్రామంలో ఏ వ్యక్తితో అయితే నువ్వు మాట్లాడబోతున్నావో, ఏ తల్లితోనూ మాట్లాడబోతున్నావో, ఏ కుమారుడితోనూ మాట్లాడబోతున్నావు మాకు తెలియదు, కానీ ఆ మాటల ద్వారా ప్రతి ఒక్క హృదయము తెరవబడ్డడానికి సహాయం దయచేయండి తండ్రి. అలనాడు తండ్రి ప్రభా లూదియా హృదయం తెరిచినట్లు ఈ రాత్రిని దాసులు అందించే వర్తమానం ద్వారా అనేకమైన హృదయాలు తెరవబడును గాక. నీ గొప్ప కార్యం చేకూర్చండి. నడిపిస్తున్న నీ దాసును బలపరచండి. ప్రత్యేకంగా జరగబోతున్న కార్యక్రమం అంతటినీ నీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థన చేసిన దైవజనులు రాజు పాస్టర్ గారికి సభల పక్షంగా వందనాలు తెలియపరుస్తూ నీరసంగా ఉన్న వారందరూ గట్టిగా స్తోత్రం చెబుతామా? లేసే మీ నీరసం ఎగిరిపోవును గాక. ఆమేనా? రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా ఒక స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో ఈ సభలో మెచ్చుకోదగ్గ ఒక విషయం ఉంది, మనం అందరం మెచ్చుకోవాలి. ఆ విషయంలో ఏంటనంటే ఆర్కెస్ట్రా బెడ్లు మా జయ తమ్ముడోళ్ళు ఇంచుమించు 6:30 కూర్చున్నారు. ఇప్పుడు వరకు కదలలేదు. వారిని బట్టి ఒకసారి అందరు చప్పలు కూడా దేవుని నామమున మహింపరుతారా? ఎందుకంటే దేవుడు వారికి మంచి ఓర్పు నేర్పు సహనం ఇచ్చారు. దేవుడు వారి సంగీత పరిచర్యను సమృద్ధిగా దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది బిడ్డలారా, ఇంకా ఆలస్యం చేయక మరి సమయం దైవజనులకు ఇవ్వాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఈ సభలు కరోనాకు ముందు చాలా బాహాటంగా జరిగేవి. ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. కరోనా వెళ్ళాక ఇదే మొదటిసారి మళ్ళా ప్రారంభించడం. ఈ ప్రారంభ కూడికలో ఎవరిని వేయాలి, ఎవరిని పిలవాలి, ఎవరు ఈ స్టేజికి అర్హులు అని మేము ప్రార్థించినప్పుడు కనిపెట్టినప్పుడు మరి దైవజనులు ఆదాము రాజు గారు మా దృష్టికి రావడం, మరి దైవజనులు ఎన్వి ప్రసాద్ గారు మా దృష్టికి రావడం, దైవజనులు అరుణ్ కుమారయ్య గారు మా దృష్టికి రావడం దేవునిచ్చిన కృప. మరి ఈ రాత్రి మరి దైవజనులు ఆదాము రాజు గారు అనేక ప్రాంతాల్లో, వాస్తవానికి అయ్యగారు మాకు తెలియదు, మేమెవరో అయ్యగారు తెలియదు. అయితే మేము వస్తున్నాం అయ్యగారు, పాంప్లెట్ పట్టుకుని వస్తామండి అన్నప్పుడు, నాన్న మేము హైదరాబాద్లో ఉన్నాం, మీటింగ్స్కి వెళ్తున్నాం, ప్రయాణంలో ఉన్నాం, మీరేమి రావద్దు, నేనే మీటింగ్స్కి వస్తాను. వారు మాట ఇచ్చారు. మాట క్రమం చెప్పిన మనందరికంటే ముందే వచ్చారు. మనకందరికంటే ముందు వచ్చి దైవజనులో మెచ్చుకోదగ్గ మంచి విషయం ఏంటనంటే చాలా చోట్ల మరి దైవజనులకు పెందల కాడే సమయం ఇచ్చే ఉంటారు. మరి ఇది మొదటి రోజు దైవజనులు మమ్మల్ని మన్నించాలి, క్షమించాలి, కాస్త ఆలస్యం అయ్యింది ఏమనుకోవద్దని దైవజనులకి సమయాన్ని తెలియపరుస్తూ వారు అనేక ప్రాంతాల్లో క్రీస్తు రాయబారిగా వాడబడుతూ
ఈ రాత్రికాల సమయంలో మన పినపల్ల ప్రాంతంలో దైవ వర్తమానము సాక్ష్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. వారిలో ఉన్న అభిషేకాన్ని గుర్తెరిగి మనమంతా చప్పలు కొడుతూ వారిని మనం ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పలు కొడుతూ వారిని మనం ఆహ్వానించుకుందాం బిడ్డలారా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ శుభనామములో క్రీస్తు రక్షణ సువార్త ఉజ్జీవ మహాసభలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియమైన దైవజనులు, యవన కాలంలో ఈ ప్రాంతంలో అద్భుతమైన దివ్యమైన పరిచర్య కొనసాగిస్తున్న దేవుని సేవకులు గాబ్రియలయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా నేను ఈ తావుకు రావడానికి ఈ సభలకు నన్ను పురమాయించిన దైవజనులు, అభిషక్తులు, మరి బద్రెడ్డి అరుణ్ కుమారయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నాకు ఓ 10 సార్లు అయినా చెప్పుకుంటారు, అది నా కుమారుడు అయినా అని చెప్పి చాలా దైవజనుల కోసం అద్భుతమైన విషయాలు వారు చెప్పారు. అందును బట్టి పరిచర్లోకి రావడానికి, పరిచర్లో అడుగు పెట్టడం నా భాగ్యంగా నేను ఎంచుకుంటా ఉన్నాను. అలాగే అభిషక్తులైన దైవజనులు మరి నా కుడి ఎడమల భాగాల్లో ఉన్నారు. వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి చక్కటి కార్యక్రమం నడిపిస్తున్న దైవజనులకు వందనాలు. అదే రీతిగా ఈ తోవలో నాకంటే ముందుగా చక్కటి శుభాలు తెలియచేసిన మరి జయరాజు గారికి, చక్కటి ప్రియులరా, మరి నన్ను నా కొరకు ప్రార్థించిన దైవజనులకు, అలాగే తోవలో 1-2 స్థలాల్లో నన్ను పిలిచిన దైవజనులు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి, వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. అమ్మ వందనాలండి. యేసే అందరిని ఆశీర్వదించును గాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అలాగే చక్కటి సంగీత సారథ్యాన్ని అందిస్తున్న ప్రియులకు నా ప్రత్యేకమైన వందనాలు. సౌండ్ ఆపరేట్ చేస్తున్న వారికి, ఈ శబ్దాంతరం ద్వారా ఈ రాత్రి అనేక చోట్ల ఉండి మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. యేసయ్య అందరినీ ఆశీర్వదించును గాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. ప్రియులరా, నాలో ఏ ఆధిక్యత, ఏ విధమైన యోగ్యత నాలో లేదు కానీ ప్రియులరా, కేవలం నేను మట్టికి మట్టిగా మారిపోయిన వ్యక్తిని. కానీ దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప, ఏమండి, నేను చనిపోయిన వ్యక్తినండి. నా కొరకు రోడ్డు మీద పాడి కట్టారు, శ్మశానంలో గొయ్యి తవ్వారు, శవ స్నానం చేపించడానికి నీళ్లు కూడా సిద్ధపరిచారు. తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాము అన్న సమయంలో సాక్షాత్తుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చేతిని చాపి చచ్చిపోయిన నన్ను తిరిగి మరలా బ్రతికించారు. గట్టిగా స్తోత్రం చెప్దామండి. ఇది ఎలా జరిగిందో, ఏ విధంగా జరిగిందో అనే విషయాన్ని ప్రియులరా మరి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ కూడా కాస్త మనసు పెట్టి మాటలు వినాలని, కేవలం సభలో ఉన్నవారే కాదు కానీ ఈ శబ్దాంతరం ద్వారా చాలామంది మాటలు వింటూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఈ మాటలు కాస్త వారికి వినబడుతున్నాయి కనుక శ్రద్ధగా ఈ మాటలు వింటూ ప్రభు నామాన్ని గణపరచాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో చదివిన తర్వాత ఒక్క పాట పాడి ఇక ప్రియులరా మరి నా సాక్ష్యాన్ని ప్రారంభిస్తాను. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 103వ కీర్తన 4వ చరణం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 4వ చరణం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చాలండి, ఈ మాట నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో, ఈ పూట ఇక్కడ నిలబడి మాట్లాడడానికి ఆధారమైందో, ఈ మాట ద్వారా ఏం చేశారో దేవుడు అనే విషయాన్ని, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత అద్భుతమైన దేవుడు అనే విషయాన్ని మీ కళ్ళకు కట్టినట్లుగా ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. కాస్త జాగ్రత్త కలిగి మాటలు వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అలా చేతుల పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు.
కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చెప్తాను ఈ మాట. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ ప్రారంభ సమయంలో దేవుని కృప ఈ ప్రాంతం అంతా ఆవరించినట్లుగా స్తోత్రం చెప్తూ ప్రభు సన్నిధిలో ప్రభు నామమును కనపరుద్దాం. స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలన్నీ కత్తరిల్లిన, నీ కృప మమ్ము విడువదంటివే. అవునేసయ్యా. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలన్నీ కత్తరిల్లిన, నీ కృప మమ్ము విడువదంటివే. ఈ కృపలోనే మమ్ము దాచావయ్యా, ఈ కృపలోనే మమ్ము దాచావయ్యా, ఈ కృపలోనే మమ్ము దాచావయ్యా, ఈ కృపలోనే మమ్ము దాచావయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చప్పట్లు కొడితే యేసయ్య నామాన్ని కనపడతాం. ఒక్కసారి అందరూ లేచి నిలబడి, ఒక్కసారి ఏమనుకోవద్దు, ఒక్కసారి లేచి నిలబడి మళ్ళీ వెంటనే కూర్చుండదు. చాలా సమయం నుంచి అలా కూర్చున్నారు కదా, కాస్త స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. ఏ పాటి వారమో యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. ఏ పాటి వారమో యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. ఈ కృపలోనే మమ్ము ప్రేమించావు, ఈ కృపలోనే మమ్ము పోషించావు, ఈ కృపలోనే మమ్ము ప్రేమించావు, ఈ కృపలోనే మమ్ము పోషించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్యా, 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 యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వాధికారమైన మా ప్రభువా, ఈ ప్రాంతాన్ని ప్రజలను ప్రేమించి నాయనా ఈ ప్రాంతంలో నీ మహాశక్తి, నీ బలమైన కృప అర్థం కావాలని ప్రభువా, నీ దాసులు గాబ్రియల్ గారిని మీరు ఏర్పాటు చేసుకుని నాయనా ఈ సభలను ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. నీ స్తోత్రాలు. ఈ ప్రథమ దినమందు
అల్పుడునగు నేను నీ పక్షంగా నిలబడుతుండగా, అయ్యా వట్టివాడిని మట్టివాడిని ప్రభువా, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడిని తండ్రి. కేవలం ప్రభువా నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సకల వ్యతిరేకత ఆటంకం అభ్యంతరాలు యేసు నామములో తొలగిపోవునుగాక. దేవుని మహాశక్తి ఈ ప్రాంతంలో అద్భుతంగా పనిచేయనట్లుగా, ఈ పూట చెప్పబడే ప్రతి మాట అనేకులను వెలిగించినట్లుగా, మండించినట్లుగా, ప్రభావితం చేయనట్లుగా యేసు నామములో కృప కలుగునుగాక. నీ కార్యాన్ని జరిగించి మహిమ పొందమని యేసు దివ్యనామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి, కూర్చుందాం. హల్లెలూయా. ఎఫెక్ట్లు తీసేయండి నాన్న, ఇక్కడ మౌనటర్స్ కూడా తీసేయండి. ఎఫెక్ట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయమందు మౌనటర్లు ఆగిపోయి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి ఈ సమయం అందరూ కూడా శ్రద్ధ కలిగి మాటలు వినాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5గురు సంతానం, 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చేసే వృత్తి ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు, కానీ మీకు అర్థం అవటం కోసంగా ఈ మాట చెప్తా ఉన్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి, మా ఊహెరిగినప్పటి నుంచి కూడా వారు నేత పని మీదే ఆధారపడి ఆ పనినే కొనసాగిస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి దాదాపుగా 14 రోజులు పట్టేదండి. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం ఆ దినాల్లో చాలా భయంకరమైన కరువు మమ్మల్ని పరిపాలన చేస్తూ ఉండేది. వారానికి ఒక్క పూట భోజనం చేస్తే మిగతా రోజులన్నీ పస్తులే ఉండేవాళ్ళం ప్రియులరా. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేవారు. ఆవిడ వస్తూ కాసిన నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి ఇది ఉప్మారా అంటే నిజమే కావాలని చెప్పి అది తిని అలాగున మా ఆకలి తీర్చుకుంటూ మా రోజులను గడుపుకుంటూ ఉండేవాళ్ళం. మా జీవితంలో ఎప్పుడైనా సంతోషం కలిగిన సందర్భాలు, ఆనందపడ్డ సందర్భాలు ఉన్నాయంటే పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఆ పండగ సమయాల్లో ఆ నేత నేపించుకునే సావుకారులు కాస్త కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉండేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము అనుకునే వాళ్ళం ఇలాగే ఉంటే బాగుండు అనుకునేవాళ్ళం. కానీ ఆ 4 రోజులు గడిచిన తర్వాత యథావిధిగా మరలా మా జీవితంలో కరువు అనేది మమ్మల్ని భయంకరంగా పరిపాలన చేస్తూ ఉండేది. ప్రియులరా, అలాంటి పరిస్థితిలో మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఒక ఊరు ఉందండి. అది భీమవరం నుండి పాలకొల్లు వస్తూ ఉంటే మధ్యలో తగులుతుంది. అక్కడ ఈ నూలుకి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. అయిపోయి తిరిగి వచ్చేస్తున్న క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఊరు రావాలంటే మరి ఆ 10 దినాలు అయిపోయిన తర్వాత వచ్చేస్తున్న సమయంలో ఆయన యజమాని గారు పిలిచి 300 రూపాయలు చేతిలో పెట్టారు. చాలా ఆశ్చర్యంగా మా నాన్నగారు చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆ దినాల్లో కూలి పని ఎంత అంటే 30 రూపాయలు ఉండేది, ఇంకెక్కువ అంటే 50 రూపాయలు ఉండేది. కనుక 300 రూపాయలు చేతిలో పెట్టగానే మా నాన్నగారు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఏ బాబా అలా చూస్తున్నామంటే, అయ్యా ఈ 10 రోజులు పనిచేసినందుకు ఇచ్చారా లేకపోతే ఏంటని అడుగుతూ ఉన్నారు. లేదు రోజుకి 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటే మా నాన్నగారి యొక్క ఆనందానికి అవధులు లేవు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రతి శనివారం కూడా పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వచ్చి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరల సరుకులు తీసుకొని సాయంత్రం 5 కావస్తూ ఉంది ప్రియులరా, మా ఇంటికి అంత దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మగారు చూస్తూ ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ప్రియులరా, మా అమ్మగారు అలా చూడగానే చాలా ఏడుస్తూ ఉంటే దగ్గరికి అంట వచ్చి మా నాన్నగారు అడుగుతూ ఉన్నారు, ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైందని అడుగుతూ ఉంటుంటే ప్రియులరా, మా అమ్మ చెప్తుంది, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదని చెప్తా ఉంది. ఎందుకంటే మా చేతికి ₹10 రూపాయి ఇచ్చి కొడు దగ్గరికి వెళ్ళి మంచును పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే
ఆ కొట్టు వాళ్ళ డబ్బులు మా మొఖాన్ని వేసి కొట్టేవారు, ఏమవుతా ఇట్లుగా అని చెప్పి. ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలుకుని తెచ్చుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు లేవు ప్రియులారా. ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం మాకు చాలా సంతోషం అనిపించింది. 5గురిని లైన్గా కూర్చోబెట్టి అన్నం వడ్డిస్తూ ఉంది మా అమ్మ. అన్నం వడ్డిస్తూ చెప్తున్నారే, నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ ఈ పూట మంచి అన్నం దొరికిందిరా, జాగ్రత్తగా తినండిరా అంటుంటే మా కన్నీళ్ళు ఆగట్లేదు ప్రియులరా. ఎందుకంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఇవాళంటే అన్నం దొరికింది, ఇలాగే ఉంటుందా పరిస్థితి, లేకపోతే మరలా మారిపోద్ది అన్నట్టుగా మా కన్నీళ్ళే ఆ కంచంలో పడతా ఉంటే వాటినే ముద్దలుగా చేసి తింటూ సంతోషపడ్డాం, సంబరపడ్డాం, ఆనందపడ్డాం. కానీ ఆ సంతోషం, ఆనందం ఎన్ని రోజులు ఉందంటే కేవలం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారితో పాటు 9 పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత ప్రియులరా తిరిగి వచ్చేస్తున్న క్రమంలో మా ఊరు రావాలంటే లంకలకోడ సెంటర్లోంచి లోపలికి రావాలండి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో సారా దుకాణాలు ఉండేవి, నాటు సారా తీసి అమ్మేవారు అనమాట. ఈ 9 ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుంటే మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు చూస్తున్నారని నెమ్మదిగా ఆ త్రాగుడిని మా నాన్నగారికి పట్టించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉన్నారు, కానీ ఎప్పుడైతే మా నాన్నగారికి ఆ త్రాగుని అలవాటు చేశారో విపరీతంగా త్రాగడం మొదలుపెట్టారు. ఎంతగా త్రాగేవారంటే చేతిలో ఉన్న డబ్బులన్నీ చెల్లా చెదురుగా జల్లేసేవారు. అక్కడున్న వారందరికీ ఆ త్రాగుడు పొయిపించేవారు. మా నాన్నగారికి అండి ఇంత మాత్రం ఎడలిపిన బల్ల సైకిల్ ఒకటి ఉండేది. ఆ సైకిల్ త్రొక్కుంటూ మా ఇంటికి రావాలంటే ఏమండి రైల్వే ట్రాక్ దాటి రావాలి. ఆ ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవారు. రాయకుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయకుదురు వెళ్ళి వచ్చేవారు ఉంటే అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోడని మా మేనత్త చెప్తే మా మేనత్త మాకు చెప్పేది. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పడిపోయిన ఆ బల సైకిల్ తీసుకుని వీళ్ళ సాయం పట్టుకొని పిల్లల మొండు మాత్రమే ఆ బలమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగాడ కూర్చోబెట్టి బింది మీద బింది నీళ్లు పోసి మొత్తం దిగేదాకా నీళ్లు పోసి మొత్తం దిగిన తర్వాత తల్లినలుగురం కూర్చొని ఏడ్చేవాళ్ళం. నానా నిన్నటిదాకా డబ్బులు లేవు ఏడ్చాం, నిన్నటిదాకా ఆకలిని ఏడ్చాం, ఈ పూట 4 రూపాయలు తీసుకొస్తున్నావు, కడుపు నిండా అన్నం తింటున్నావు, ఇదేంటి పరిస్థితి నాన్న అంటే మా నాన్నగారు మన ఎత్తిమే చెప్పేవారు, మీ మీదొట్రా ఇంకెప్పుడు త్రాగననేవారు. కానీ సాయంత్రానికి యథావిధిగా మరలా త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. అంతకుముందు మమ్మల్ని ఎలా పెంచాలని ఆలోచించి ఆయన ఎలా త్రాగాలని ఆలోచించడం ప్రారంభించారు. అంతేకాకుండా ప్రియులరా మా అమ్మగారిని విపరీతంగా కొడతా ఉండేవారు. ఆయన వస్తున్నారంటే చాలు మేము 5 కూడా 5 చోట్లకు పారిపోయేవాళ్ళం. అలాగున మా పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో ఏమండి గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ కూడా ఫౌండేషన్ వేశారు. కొన్ని డబ్బులు చేతికిచ్చి గోళ్ళ కట్టుకోమని చెప్పారు. ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మ మా అమ్మగారు కలిసి ఏమండి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండేదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షాలు తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగున మమ్మల్ని భద్రపరుచుకుంటూ వస్తూ ఉండేవారు. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రియులరా రాయకుదురులో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి. అక్కడ అప్పుడప్పుడు మా నాన్నగారు పనిచేస్తాకు వెళ్తూ ఉండేవారు. ఒక రోజున అక్కడ పనిచేసే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి మా వాతావరణం చూసి వీడు చూస్తే త్రాగుబోతు అయిపోయాడు, ఈ పిల్లల్ని వదిలేశాడు, మన మీద ఒకటి చేద్దామని చెప్పి వాళ్ళు సందాలు పోజేసుకుని ప్రియులరా గోళ్ళ కట్టించడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోని పైన వాసాలు వేశారు. బంగాళా పెంకి రప్పించి గుమ్మాలో పెట్టి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గనేది ఉంటే ఈ బంగాళా పెంకిని వేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టం త్రాగేలా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాది కాలనీ అనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కప్పునేసి ఆయన 1000 రూపాయలు అడిగాడు. ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పు కూడా ఇష్టపడతలేదు. మొత్తం కాలనీ అంతా తిరిగాడు, ఎక్కడ కూడా డబ్బులు పుట్టలేదండి. రాయకుదురులో సుబ్బారాయుడు గారని ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆసాం ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా 1000 రూపాయలు ఉంటే ఇస్తారా, మీ బాకీ వెంటనే తీర్చేస్తారంటా ఉన్నారు. ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, కాగితం ఏమైనా తీసుకొచ్చావు అని అడుగుతూ ఉన్నారు. అయ్యా అవుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం జరగదురా అబ్బాయి, వెళ్ళిపో అని చెప్పేసి మా నాన్నగారిని బయట వదిలేసి ఆయన తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడ అరుగు మీద కూర్చున్నారు. సాయంత్రం 4 గంటలకి పొలం వెళ్దామని చెప్పి ఏమంటే ఆయన అడుగు బయటెట్టగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకొని, అయ్యా మీరు తప్ప మాకు వేరే ఆధారం కానీ దిక్కు కానీ లేదండి, ఒక్క 1000 రూపాయలు ఇప్పించండి, మీ బాకీ వెంటనే తీర్చేస్తానంటే ఆయన అన్నారు, అరే తాకట్టు పెట్టక ఏ వస్తువులు ఏం చెప్తున్నావు, నిజం చెప్పు, ఏ వస్తువు లేదంటే, నిన్నగాక మొన్న నా భార్య మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టేశానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు మీ రుణం ఉంచుకోనండి, ఒక్క 1000 రూపాయలు ఇప్పించనని బతిమాలతో ఉంటే ఆయన అన్నారు, సరే కానీ నీకు ఎంతమంది కొడుకులు అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. సరే నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో వాడిని తీసుకొచ్చి దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నీకు డబ్బులు ఇస్తానన్నారు. వాస్తవంగా పిల్లలు అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువుల్ని మాత్రమే తాకట్టు పెట్టవచ్చు. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు ఏంటంటే మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అన్నమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి చేయి పట్టుకొని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నా నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారు ఆయనకు అప్పగించేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. పిల్లలు ఎందుకు తీసుకొచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు డబ్బులు ఇచ్చారో తెలదు. ఏమంటే రాయకుదురులో మండువాలోగిళ్ళని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏ కాగితమైన అయితే ఏ పరుపు కింద పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడుగొట్టు పెడుతడమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు, తిడతారు. పోన్లే కష్టపడితే కడుపు నిండుతుందేమని చెప్పి కష్టపడి పని చేస్తూ ఉంటే ఉదయం మిగిలింది రాత్రికి పెడతారు, రాత్రికి మిగిలింది మరుసటి రోజు పెడతారు. అది మిగిలితే పెడతారు, లేకపోతే లేదు. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రియులరా, ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదండి. ఒక డజన్ మామిడికాయలు తెచ్చుకొని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడటమే తప్ప మామిడికాయని వినడం తప్ప ఏనాడు కూడా తిన్న పరిస్థితులు లేవు. కాబట్టి ఒక మామిడికాయ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తినాలన్న ఆలోచనతో ఎప్పుడు ఇస్తారా అన్నట్టుగా మామిడికాయలు చూస్తూ ఉంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తూ తలుపు పక్కన నిలబడ్డాడు. అరే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు టెంకలన్నీ ఒక ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసుకుని వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ తినడానికి కూడా నోచుకోలేనంత దౌర్భాగ్యమైన బ్రతుక అని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకి ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రియులరా, నేనే ఆ వ్యక్తిని. నన్ను మా నాన్నగారు ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా 1000 రూపాయలకి తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉందండి. ఏంటి ఆనవాయితీ అంటే సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులను కానీ పాలేర్లు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పడిన కష్టాన్ని మర్చిపోయాను. ఎందుకంటే మేము బట్టలు నేసేవాళ్ళం అండి, చీరలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం, నరసాపురం లుంగీలు కూడా నేసేవాళ్ళం. మా అదృష్టం ఏంటో తెలియదు, ఎప్పుడు కూడా మేము నేసిన తానులోంచి ఒక ముక్క కట్ చేయించుకొని చొక్క గుడ్చుకోవడం ఎరగమండి. ఎప్పుడు కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఓనర్ గారి పిల్లలవి చినుగుపోయిన బట్టలు ఉంటే అవి తీసుకొచ్చి మాకు ఇచ్చేది, కుట్టుకుని తొడుక్కునేవాళ్ళం. ఆ బట్టలు తప్పితే కొత్త బట్టలు అనేవి తెలిసేది కాదు. ఆ రోజు నా బట్టలు చూడగానే చాలా సంతోషపడతా ఉన్నాను. 30 రూపాయలు జేబులో పెట్టారు, మరో జత బట్టలు సంచిలో పెట్టారు, వెళ్ళిపోరా అని చెప్పారు. అలా మెట్లు దిగేలా రోడ్డు ఉంది, ఆ రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ రోజు పండగ దినం కనుక చక్కగా లైటింగ్ పెట్టారు, బుడగలు పెట్టారు, చక్కగా అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. 30 రూపాయలు జేబులో ఉన్నాయి, 30 ఆలోచనలు మదిలో ఉన్నాయి. మా అమ్మకి ఏం తీసుకెళ్ళాలి, తమ్ముళ్ళకి ఏం తీసుకెళ్ళాలి, ఎందుకంటే సంవత్సరం అయిపోయింది వాళ్ళ ముఖం చూసి ఎలా ఉన్నారు ఏంటి అన్నట్టుగా ఆ మాటలు ఆలోచించుకుంటూ అడుగులు ముందుకేస్తున్నాను. ప్రియులరా, 4 అడుగులు వేసేటప్పటికి నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నాన్న నా కోసం వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని ఎంతో ఆశతో దగ్గరికంట వెళ్ళి మా నాన్నగారిని అలా గట్టిగా పట్టుకుని అడుగుతూ ఉంటే
అప్పటికి ఆయన బాగా త్రాగేస్తున్నారండి. నా జబ్బు పట్టుకుని ఇలా పక్కకు లాగంటారు, అరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురు సుబ్రహ్మణ్యం గారు అనుకో ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు. నిన్నే మాటలు అయిపోయి రారా అని చెప్పి మరలా నా చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటా వెళ్తా ఉన్నాడు. మా నాన్నగారు 2 కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను, నానా ఒక్కసారి విడిచిపెట్టినానా, ఇంటికి వెళ్ళి అమ్మని తమ్ముళ్ళని చూసి నువ్వేం చేయమంటే అది చేస్తాను, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, ఈ పూటకు విడిచిపెట్టినానని ఎంత భయంకరంగా బ్రతిమలాడినా కూడా ఏమాత్రం కనికరించకుండా తీసుకెళ్ళి ప్రియులరా ఏమండి సుబ్రహ్మణ్యం గారు అని ఇంకొక ఆయనకి అప్పగించేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారి ఇంటికి వచ్చేసారు. రాత్రి బయట వాళ్ళని ఎవరిని కూడా లోపల రానివ్వరు, నన్ను కూడా లోపల రానివ్వలేదు. ఒక గేదెల పాకు ఉంటే ఆ గేదెల పాకులో ఉండమని చెప్పారు. అక్కడ నిలబడ్డా కూడా చోట్లేదు, అదంతా కూడా రొచ్చుతో నింపబడిపోయి భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంది. ఆ భాగంలో నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, మా అమ్మకి బట్టలు చూపిందాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నాను, ఇలాగ అయిపోయింది ఏంటి అని చెప్పి 8:30కి నిలబడినోండి ప్రియులరా, తెల్లవారుజాము 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. 3:30కి ఒక వ్యక్తి వచ్చి బాబు నిన్ను పిలుస్తున్నారంటే ఆ పిలుపు మేరకు లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు గట్ట ఇచ్చారు, పైన గదులను శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే నిద్ర వచ్చి కింద పడి నిద్రపోతూ ఉన్నాను. ఎందుకంటే తెల్లవారులు నిలువు కాలు మీద నిలబడిపోయినేమో అలా నిద్రపోతూ ఉంటే 7:30 ఆ టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకున్న నన్ను కాలుతో తన్ని లేపుతూ ఉన్నారు. ఉలుక్కుపడి లేచి నా 2 చేతులు జోడించమ్మా మీరు చెప్పిన పని అంతా చేస్తాను, నన్నేమీ అనొద్దని లోపల నా చేతిలో ఉన్న చీపురు గడ్డ తీసుకొని దానికి వెనకాల ఇనుప తొడుగు ఉంటుంది అనమాట, అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమసిల్లి పక్క పడిపోయాను. నాతో పాటు అక్కడ పనిచేసే ఒకళ్ళిద్దరు ఉన్నారండి, వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా ముఖం మీద నీళ్ళు కొట్టి నన్ను పైకి లేపి అంటున్నారు, అరే నువ్వు ఇక్కడ ఉంటే కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఇంటికి వెళ్ళిపో మీ నాన్నగారు ఏదో రకంగా ఈ బాకీ తీర్చుకుంటారు అంటూ ఉన్నారు. నేను ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడండి, కష్టమో నష్టమో బాధ ఇబ్బందో ఎక్కడే నేను పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, బలవంతంగా బయటికి గెంటేశారు. బయటకు అయితే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదండి. రాయకుదురులో ఎప్పటికీ కూడా కృష్ణమూర్తి గారి కాపట్లని ఒకటి ఉందండి, ఆ బస్ స్టాండ్ ఎదురుగుండా, దాని ఎదురుగుండా ఒక మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ మీద కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకొని ప్రియులరా మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయని భగవంతుని ఏడుస్తూ ఉంటే ఎవరో నా భుజం మీద చెయ్యేసినట్టు అనిపించింది. ఎవరని చూస్తే ఎవరో కాదండి, మన ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబు నా హోటల్ ముందు కూర్చుని ఏడుస్తున్నావేంటి, ఏం జరిగిందని అడుగుతూ ఉన్నారు. జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్తా ఉన్నారు. ఆయన ఏమనంటే, అరే నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను, కడుపు నిండా నీకు అన్నం పెడతాను, నేను కొట్టనో తిట్టిన ఏమన్నో ఎప్పుడు కాలుతాడు ఇంటికి వెళ్ళి రావచ్చు, మీ అమ్మని తమ్ముళ్ళని చూడవచ్చు, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా నువ్వు శుభ్రం చేయాలి, ఈ పని కనుక నువ్వు చేస్తే ఆ పని నేను చేస్తానురా అన్నారు. సరే కదా నా పనికి ఒప్పుకున్నానండి. ఒక 6 మాసాలు గడిచేటప్పటికి నా చేతులన్నీ పాసిపోయండి, అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ వరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏ మాదిరిగా అయితే కాళ్ళకు పసుపు రాసుకుంటారో అలా పసుపు రాసుకుని పడుకునేవాడిని. అలాగుని ప్రియులరా 1 సంవత్సరం చేసాక చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అంటే మా అమ్మ నీ ఇష్టం బాబు అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే ప్రియులరా కాస్త మనసు పెట్టి వినండి. ఈ మాటలు కేవలం సభలో ఉన్నవారే కాదు కానీ ఈ శబ్దయంత్రం ద్వారా చాలామంది మాటలు వింటూ ఉన్నారు. అయిలారా మీరు ఏ స్థలంలో ఉండి వింటున్నా, ఎక్కడ కూర్చుని వింటున్నా ఈ మాటలు ఈ సభపక్షంగా మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు కూడా నా తండ్రిలాగా త్రాగుడికనే వ్యసనానికి అలవాటైపోయిన వాళ్ళు అయితే, త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతుంటే, త్రాగుడు కొరకే జీవిస్తూ ఉంటే నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్న ఒక్క మాట, అయ్యా ఎక్కడుండి వింటున్నావో నాకు తెలియదు, నా తండ్రిని బట్టి ఎంత నష్టపోయానో, నా తండ్రిని బట్టి ఎంత బాధపడ్డానో, నా తండ్రిని బట్టి ఎంత నలిగిపోయానో ఇప్పుడు దాకా నీకు తెలియజేసి ఉన్నాను. అయ్యా నిన్ను బట్టి కూడా నీ కూతురు, నిన్ను బట్టి కూడా నీ భార్య, నిన్ను బట్టి కూడా నీ తల్లిదండ్రులు కూడా భయంకరమైన వ్యాధుల్లో ఉన్నారు. అయ్యా ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ
ఈ పూట ఈ సభల పక్షంగా ఒకవేళ ఈ మాట నీకు తెలియజేయడానికే, దేవుడు ఒకవేళ ఈ మాట నీకు వినిపించడానికే ఈ అవకాశం వచ్చిందేమో. నా 2 చేతులు పట్టుకొని నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతా ఉన్నాను. ఆ త్రాగుణ్ణి గనక వదిలేస్తే, మానేస్తే నీకన్నా అదృష్టవంతుడు మరొక వ్యక్తి ఉండరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏ ప్రాంతంలో ఉండి మాటలు విన్నా నాకు తెలీదు. త్రాగుడు మానేస్తే ఎవరు సంతోషపడతారు నాకు తెలియదు. త్రాగుడు మానేస్తే ఎవరు ఆనందపడతారు నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా నిన్ను కట్టుకున్న భార్య సంతోషపడుతుంది, నీ కడుపును పుట్టిన పిల్లలు సంతోషపడతారు. ఖచ్చితంగా ఇదిగో నీ కన్న తల్లిదండ్రులు ఉన్నారే, ఖచ్చితంగా వారు సంతోషపడతారు. అయ్యా, ఏ స్థలంలో ఉండి మాటలు వింటున్నావో ఆ త్రాగుడి నుంచి విడుదల పొందాలని ప్రభు పేరట ఒక సేవకునిగా నిన్ను బ్రతిమలాడుకుంటా ఉన్నాను. పిల్లలు చాలామంది మాటలు అంటూ ఉంటారు, అయ్యా నిజమేనండి మానేద్దాం అనుకున్నాం కానీ మానలేకపోతున్నాను చాలామంది చెప్తూ ఉంటారు. ఈ రాత్రి ఒక మాట చెప్తాను నేను, మానేద్దాం అనుకుంటే నువ్వు మానలేవయ్యా. ఈ రాత్రి నన్ను మాన్పించు ప్రభువా అన్ను అడగగలిగితే నిన్ను మాన్పించడానికి నా యేసయ్య సమర్థుడు, నిన్ను మార్చడానికి నా యేసయ్య సమర్థుడు, నిన్ను మార్చడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఏ స్థలములో ఉండి మాటలు వింటున్నారో నన్ను మాన్పించు ప్రభువా అన్ను అడగగలిగితే కృపగల దేవుడు నీకు ఈ రాత్రి అద్భుతం చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ప్రియులారా ఇంటికి వెళ్ళాను, మా అమ్మగారితో చెప్పానమ్మా ఏదో పని చేసుకుంటాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అంటే మా అమ్మ సరే అని చెప్పారు. నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపీ పని చేయడానికి వెళ్ళానండి. ఉదయకాల సమయం సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిగుతూ ఉన్నాను. అలా దిగుతున్న క్రమంలో కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. కిందకంట వచ్చి ఆ మెట్ల మీద కూర్చోగానే బళ్ళు మంట పెద్ద పెద్ద వాంతులు అయిపోతున్నాయండి. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడిపోతూ ఉంది. ఎప్పుడు కూడా అలా జరగలేదు, అదే మొదటిసారి అండి. ముక్కుల్లోంచి నోట్లోంచి కూడా రక్తం పడిపోతూ ఉంది. ఆ రక్తాన్ని చూసి నేను పక్క పడిపోయాను. అప్పుడే ఈ తాపి మేస్త్రులు అందరూ పనికి అక్కడ సిద్ధపడతా ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి ఏంటి ఇంత రక్తం కక్కుతున్నాడు ఏమైపోయిందని ప్రియులరా గబగబా నన్ను పైకి లెగదీసి నా ముఖం అయ్యాక అడిగి ఆ దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారండి. ఆ డాక్టర్ గారు నన్ను చూడగానే అన్నారు, ముక్కులోంచి నోట్లోంచి రక్తం వచ్చేస్తుందని చెప్పి, ఏమైపోయింది పైనుంచి ఏమైనా పడిపోడని అడిగారు. లేదండి మామూలుగానే ఇలా వస్తుందనంటే, అయితే నేను చూడను ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ అని తీసుకెళ్లారండి. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారు. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారండి. సాయంత్రం 5:30కు ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటా రిపోర్ట్ అంటే, ఈ గుండె దిగువ భాగం ఈ ప్రాంతంలో ఒక భయంకరమైన గడ్డ ఒకటి ఉంది, అది లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడం వల్ల ఇదంతా కూడా పాడైపోయింది. కాబట్టి ఎప్పుడు ఏ క్షణాన్ని చచ్చిపోతాడో మాకు తెలియదు, ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలదు. మా అంచనా ప్రకారం చెప్తున్నాం, నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, తీసుకెళ్ళిపోమన్నారు. మా మేస్త్రి గారు ఆశ్చర్యపడిపోయింది, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుని బాగున్న వ్యక్తిని పట్టుకొని ఏదో గడ్డ పగిలిపోయింది ఇదంతా పాడైపోయింది అంటారు. లేదు రిపోర్ట్లు ఏమైనా మారిపోనియేమో, ఒకసారి మరలా పరిశీలన చేయండి అని అన్నారు. వెంటనే ఆ డాక్టర్ గారు నా పేరు అడిగారు. బాబు నీ పేరేంటి అని అడిగారు. నా పేరు ఆదాము రాజు కంటే ముందు ఆదినారాయణ అండి. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ గుండె దిగువ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఒకటి ఉంది, అది లోపల పగిలిపోయింది. అది చాలా సంవత్సరాల బట్టి నుంచి ఇతను ఆ గడ్డను మోస్తూ ఉన్నాడు. అయితే ఆ పగిలిపోయిన గడ్డ ఏంటని మేము పరిశీలన చేస్తే అది క్యాన్సర్ గడ్డ అని తేలింది. కాబట్టి ఆ క్యాన్సర్ కణాలతో ఇవన్నీ నిండిపోయి కనుక ఎప్పుడు చచ్చిపోతాడో మాకు తెలియదు. నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, తీసుకెళ్ళిపోమన్నారు. ఆ మాటలు విన్న మా మేస్త్రి గారు గజగజ వణుకుపోతూ, ప్రియులారా ఆయన చేతులు పట్టుకొని, అలా కాదండి, ఒక్క 10,000 రూపాయలు మేము ఖర్చు పెడతాం, కాస్త వైద్యం చేయండి, వాళ్ళ అమ్మకే నాన్నకే చెప్తాను, నిన్న కాక మనం తీసుకొచ్చాను, లేని పొందింది నా మీద పడుతుంది అని ఎంత బ్రతిమలాడినా కూడా, అయ్యా 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టినా ఇతను బాగుపడ్డు, 10 రూపాయల మందులు కూడా నేను రాయను, తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారిని పిలిచారు. అమ్మా నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు కానీ వాడికి భయంకరమైన మరి ఏదో గడ్డ పగిలిపోయి క్యాన్సర్ రోగం అంటే ఇదంతా పాడైపోయిందంట, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదంట, డాక్టర్లు చెప్పారు జాగ్రత్తగా చూసుకోమని. మా మేస్త్రి గారు వెళ్ళిపోయారు. పిల్లరా మా అమ్మ అక్కడే కుప్పకూలిపోయి గొళ్ళుమని ఏడుస్తూ నెత్తి మీద చేతులు పెట్టుకొని, ఎవరైతే కుటుంబానికి ఆధారం అనుకున్నానో,
రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నారు అనుకున్నాను. ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ గొళ్ళుమని ఏడుస్తూ ఉంది. ప్రియులారా, పంచన ఒక మంచం వేశారండి. ఆ మంచమే పడుకోబెట్టారు. తగ్గితే చాలు, తుమ్మితే చాలు నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం వచ్చేస్తూ ఉండేది. ఒక గిన్నె తీసుకొచ్చి మా అమ్మగారు ఆ పక్కన పెడితే అందులో నేను వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. 10 రోజుల వరకు మా అమ్మగారు నా దగ్గరికి వచ్చేవారు, అన్నం తినిపించేవారు, నా పక్కనే కూర్చుని అనేవారు, ఏం కాదులే నాన్న, నీకు మరలా నువ్వు బాగుపడతావు అనేవారు. కాస్త మా అమ్మ మాటలకి నేను కొంచెం ధైర్యం తెచ్చుకునేవాడిని. నేను మరలా లెగిస్తాను, బాగుపడతాను అనుకునేవాడిని. కానీ రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోవడం మొదలుపెట్టింది. మంచానికి మాత్రమే పరిమితి అయిపోయాను ప్రియులారా. ఆ వామిటింగ్స్ అలా అయిపోతూ ఉన్నాయి. 10 రోజుల తర్వాత ఇక మా అమ్మగారు నా దగ్గర రావడం మానేశారు. మానేయటమే కాకుండా ఇలాంటి బరకం ఒకటి తీసుకొచ్చి ఇదే నా మంచం అయితే మంచం చుట్టూ కట్టేశారండి. ఎందుకు కట్టేశారో నాకు తెలియదు, ఎందుకు మా అమ్మ రావట్లేదు నాకు తెలియదు, ఎందుకు మాట్లాడతలేదు కూడా నాకు తెలియదు. కాకపోతే మంచం చుట్టూ బరకం కట్టేయగానే నాకు ఒకలాంటి భయము ప్రారంభమైపోయింది. ఏంటా భయం అంటే, నేను బ్రతకనన్నమాట, నేను చనిపోతానన్నమాట, అందుకే ఇలా బరకం చుట్టూ కట్టేశారు, నా పని అయిపోయిందన్నమాట అని చెప్పి ఆ మంచం మీద పడి అలాగే బాధపడతా ఉన్నాను. ప్రియులారా, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పేవారంట, వాడికి క్యాన్సర్ రోగం, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి అన్నం తినిపిస్తున్నావు, వాడికి ఏదో చేస్తూ ఉన్నావు, రేపు అన్న రోజున రోగం నీకు వస్తే, నీతో పాటు మరి పిల్లలకు వస్తే ఆడితో పాటు అందరూ చస్తారా, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండనంటే మా అమ్మ నా దగ్గర రావడం మానేశారండి. అలాగని పిల్లల రోజులు గడిచిపోతూ ఉన్నాయి. నా పరిస్థితి చాలా అయోమయంగా అయిపోయింది. ఎందుకంటే దగ్గరికి వచ్చేవారు లేరు, మాట్లాడే దిక్కు లేదు, పలకరించే పరిస్థితి లేదు, ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో అర్థం కాక మంచం మీద ఒంటరి వాడిని ప్రియులరా, కుమిలి కుమిలి ఏడ్చేవాడిని. బ్రతకాలని ఆశ ఉందే కానీ బ్రతికించేవారు ఎవరు నాకు కాని రావట్లేదు. బ్రతకాలని ఆశ ఉందే కానీ బ్రతికించేవారు ఎవరు నాకు కాని రావట్లేదు. బాధ చెప్పుకోవాలని చాలాసార్లు అమ్మా అని పిలవాలనిపించేది ప్రియులారా, నోటు దాకా వచ్చిన మాట ఆపేసుకునేవాడిని. ఎందుకంటే అప్పటికే మా వాళ్ళు తిట్టుకోవడం ప్రారంభించారు. ఎవరికో కానీ రాదంటే ఇలాంటి రోగం వీడికి వచ్చింది, వీడెంత నష్టజాతకుడో, వీడు చెడబుట్టాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే గుండె పగిలిపోయి ఏడ్చేవాడిని ప్రియులారా. ఎందుకంటే ఓహరికి ఎవరికి కూడా ఏ విధమైన అన్యాయం చేయలేదు, నాకే ఇటువంటి రోగం ఎందుకు రావాలి, నాకే ఇటువంటి పరిస్థితి ఎందుకు రావాలని ఆ మంచం కోళ్ళు పట్టుకొని గొళ్ళు మన ఏడుస్తూ ఉండేవాడిని ప్రియులరా. చాలా భయంకరమైన బాధ ఈ భాగంలో వచ్చేది, ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. అలాగే మంచం మీద పడి బాధపడుతూ ఉండేవాడిని. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమండి మాట్లాడుతూ ఉండేవారు. ఏమని తెలుసా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అనేవారు, నువ్వు చక్కగా పని చేస్తున్నావురా, డబ్బులు అట్టుకొచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, మీ నాన్నలాగా త్రాగుడు అలవాటు చేసుకోలేదురా, నువ్వు మంచిగా పని చేస్తున్నావు, అలాగే ఉండరా అనేవారు. కానీ అదే మనుషులు ప్రియులారా, ఎప్పుడైతే మంచాన పడ్డానో, రోగం వచ్చిందో, ఎప్పుడైతే నా పరిస్థితి మరణకరంగా మారిపోయిందో, వారు మాట్లాడే మాటలు ఇలాగ ఉన్నాయి, ఒరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు నీకు రోగం వచ్చిందిరా, నీలాంటి వాడు అసలు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు, నీవు అసలు నష్టజాతకుడు అంటాం మొదలుపెట్టారు ప్రియులరా. గుండె పగిలిపోయి ఏడ్చేవాడినండి. ఏ మనుషులైతే ఒకప్పుడు మెచ్చుకున్నారో, ఏ మనుషులైతే ఒకప్పుడు బాగా మాట్లాడారో, ఏ మనుషులైతే ఒకప్పుడు మంచిగా మాట్లాడారో, అదే మనుషులు ఈ రోజున నువ్వు చస్తేనే మంచిది, నీ బ్రతుకు ఇలాంటి బ్రతుకు అయి ఉండడం చాలా శాపకరం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ మంచం మీద కుమిలిపోయి ఏడ్చేవాడినండి. నాకు ఒకటి అనిపించేది, బ్రతికి వీళ్ళందరికీ భారం అయ్యే కంటే చచ్చిపోయి దూరం అయిపోవడం మేలు. ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి? అందరూ ఉన్నారు, నాకు అమ్ముంది, నానున్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ప్రియులరా, ఒంటరి వాడిని అయిపోయి ఆ మంచం మీద పడి గొళ్ళు మన ఏడుస్తూ ఉండేవాడిని ప్రియులరా. ఈ మైక్ పట్టుకుని పూటలా చెప్తున్నాను కానీ ఆ మంచం మీద పడిన బాధ వర్ణనాతీతం ప్రియులరా. రక్తపు మడుగులో ఏమండి భయంకరమైన బాధలో చెప్పుకునే దిక్కు లేక, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక, భయానకమైన పరిస్థితుల్లో మరణంతో పోరాడుతున్న వ్యక్తిని, మరణం చేత భయంకరంగా నడిపించబడుతున్న వ్యక్తిని. అప్పటికి నెల మీద 10 రోజులు అయిపోయింది ప్రియులరా. మా అమ్మ దగ్గరికి వచ్చేది కాదు, మాట్లాడేది కాదు, కానీ అన్నం పెట్టేది ప్రియులరా. అన్నం ఎలా పెట్టేది ఒక మాటలో చెప్తానండి.
ఏమండి నా మంచం చుట్టూ బరకం కట్టేశారు కదా, ఏమండి లోపలికి మాత్రం వచ్చేది కాదు. అది వరకు చూడండి, ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసు కదండి, అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి బరకం అవతల నిలబడి, ఏమండి మా మగ్గానికి వాడే లాకలు అంటారు, లాక, అలా లాకతో ఆ లాక నుంచి లోపలికి ప్రియులర కర్రతో లోపలికి అందించేది. అందుకుందాం కదని చేయి జాపే లోపల ప్రియులరా గ్లాసు నీళ్ళు అందులో ఒలికిపోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు ప్రియులరా. తినాలని ఆశ ఉండేది కానీ ఉండేది కాదు ప్రియులరా. చాలా భయంకరమైన వేదన అనుభవిస్తూ ఉన్నాను. కానీ ఒక విషయం అర్థమైపోయింది ఏంటంటే, నా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడిపోవడం వల్ల ఈ ముక్కు దూలాలు ఇవి రంధ్రాలు పూడిపోయండి, గాలి పీల్చుకోవడం చాలా కష్టమైపోయింది. కాబట్టి నాకు అనిపిస్తూ ఉంది, నేను ఇక ఎన్నాళ్ళలో బ్రతకను, ఇక నా జీవితం అయిపోయింది, ఇక ఇంత మట్టుకే నా జీవితం అనుకుంటా, ఇంత మట్టుకే నా బ్రతుకు అనుకుంటా. ఏండి వయసు చాలా చిన్నది కానీ ఎందుకో తెలీదు చాలా విషయాలు ఆ రోజుల్లో నాకు అర్థమవుతూ ఉండే, చాలా విషయాలు నాకు అర్థమవుతూ ఉండే. ఇక నేను బ్రతకను, నా జీవితం అయిపోయింది అన్నట్టుగా ఆ మంచం మీద పడి ప్రియులరా గొళ్ళుమని ఏడుస్తూ ఉండేవాడిని ప్రియులరా. అలాంటి సమయంలో దాదాపుగా నెల మీద 10 రోజులు గడిచిపోయిందండి. ఇక కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో ఏ సంఘటన జరిగిందో కాస్త వివరంగా చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ప్రియులరా. మంచం మీద అలాగే జీవోత్సవంలా పడి ఉన్నాను. విపరీతమైన బాధ ఎక్కువైపోయింది, గాలి పీల్చుకోవడం తగ్గిపోయింది. ఇక నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇవాళ కానీ రేపు కానీ నేను చచ్చిపోతాను, ఎందుకంటే నాకు గాలి పీల్చుకోవడం ఇక తగ్గిపోతూ ఉంది. నాకు అర్థమైపోతుంది ప్రియులరా, నాకు ఇదంతా కూడా బరువు అయిపోయి కళ్ళు మూతలు పడిపోతున్నాయి, రెప్పలేపే ఓపిక లేదు. ఇక మరణం తప్ప ముగింపు నాకు లేదు, చావు తప్ప గమ్యం నాకు లేదు. ఇక మరణమే నా జీవితానికి ముగింపు కనుక ఆ మరణం ఎలా వస్తున్నట్టుగా అలా ఎల్లకెల్లగా పడుకొని భాగంలో గట్టిగా పట్టుకొని అలాగే బాధపడుతూ ఉండేవాడిని ప్రియులరా. అది నెల 13వ రోజు అండి. ఆ రోజు ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం రోజున మా ఇంటికి ప్రియులరా కొంచెం దూరంలో, అంటే మాది మిచ్చిరి కాలనీ అంటారండి, అన్ని జాతుల వారు కలుస్తున్న కాలనీ. అయితే ఆ కాలనీ ప్రక్కనే ఒక క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ పైన ఇప్పుడు మన యొక్క సభలకు ఎలాగైతే మైక గొట్టాలు కట్టారో ఆ చర్చ్ పైన కూడా గొట్టాలు ఉండేయండి, మైక గొట్టాలు. వాళ్ళు మా వైపు పెట్టుండే కాబట్టి పిల్లలు అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది. అలాగని ఎప్పుడు కూడా మేము ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళం కాదు, ఎప్పుడు కూడా మాకు బైబిల్ అంటే ఏంటో తెలీదు, వాక్యం అంటే ఏంటో తెలీదు. ఏ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా లేవు ప్రియులారా. కాబట్టి ఆ రోజు ఎవరో దైవజనులు దేవుని వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్పే వాక్యం ఏంటంటే, మనం ప్రారంభంలో చదువుకున్న మాట 103వ కీర్తన 4వ చరణం. అందులో ఉన్న మాట ఏంటంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడన్న మాట ఆయన చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఆయన వాక్యం చెప్తూ ఆ మాట చెప్పారు. ఆ మాట నేరుగా వచ్చి నా చెవిలో పడింది ప్రియులరా. నా చెవిలో పడి నేను ఆ మాట నా చెవిలో పడింది. అదే వినపడతా ఉంది, ఏమనంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు. మీరు అడగొచ్చు, నువ్వు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళదని చెప్తున్నావు కదా, ఎప్పుడు కూడా మందిరం అంటే తెలియదని చెప్తున్నావు కదా, మరి ఆ మాట నీకు ఎలాగ అర్థమైందని. ఆ మాట నాకు అలాగ అర్థమలేదు ప్రియులరా. ఆ మాట నాకు ఎలా వినపడుతున్నా ఉందంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించునన్న మాట నా చెవికి ఎలా వినపడుతుందంటే, నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టు వినపడతా ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిన్ను నేను బ్రతికిస్తానని వినపడతా ఉంది. నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎవరు చూసినా, ఏ మనిషి చూసినా నువ్వు చస్తే బాగుండ్రా, నీ జీవితం ఇదేరా, నీ బ్రతికిదేరా అంట మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు నిన్ను నేను బ్రతికిస్తాను అంటున్నారు ఏంటన్నట్టుగా ప్రియులరా. అలాగే ఆలోచించడం ప్రారంభించాను. ఏమండి, మంచం మీద ఎలకలగా పడుకున్నాను, ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను, నా మంచం చుట్టూ రక్తపు వాంతులు, ఎవరి దగ్గర రారు, నాతో మాట్లాడరు. అయితే నేను అలాగే పడుకుని ప్రియులరా ఆ మాట ఆలోచించడం ప్రారంభించాను. ఎందుకంటే అది క్రొత్తగా అనిపిస్తూ ఉంది. నిన్ను నేను బ్రతికిస్తాననే మాట, ఆ మాట నా చెవులకి చాలా దగ్గర వినపడతా ఉంది. అలాగే ఆలోచిస్తూ ఉన్నాను ప్రియులరా. ఒక 10-15 నిమిషాలండి ఏంటి మాటను ఆలోచిస్తుండగా, ఇదే నా మంచం అయితే, నా మంచము కుడి భాగములో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారు. గట్టిగా చప్పట్ల దగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారండి. ఆయన ఏమని మాట్లాడుతున్నా తెలుసా? ఇంతవరకు నువ్వు ఎవరెవరినో అడిగావు బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే అనే మాట స్పష్టంగా నాకు వినబడతా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్దామండి.
ఈ మైకులో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వినబడినట్లుగా నా చెవుల్లో ఎలా వినపడుతుంది తెలుసా అండి? నిన్ను బ్రతికించే దేవుడిని నేనే, నిన్ను కాపాడే దేవుడిని నేనే, నిన్ను రక్షించే దేవుడిని నేనే. నాకు అర్థం కావట్లేదు ప్రియులారా, మాటలు వింటూ ఉంటే నా శరీరం షాక్ కొట్టినట్టు అయిపోతుంది, కరెంట్ షాక్ కొట్టినట్టుగా. శిరస్సు మొదలుకొని అది పాదం వరకు మొత్తం తడిసిపోయి ముద్దయిపోయిన ప్రియులారా, నా శరీరం అంతా ముద్దయిపోయి నా రోమలు లేచి నిలబడి ఏమైపోతుంది అర్థం కావట్లేదు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాను, ఎవరు కనిపించలేదు. కానీ నా కళ్ళల్లో అతీతమైన గొప్ప వెలుగుతో నింపబడిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవదిగా ప్రియులారా, నాకేం జరుగుతూ ఉందంటే ఏదో అయిపోతూ ఉంది, నాకు పైకి లేచిపోవాలి, కూర్చోవాలి అనిపించేస్తూ ఉంది. అంతకుముందు నాకు ఓపిక లేదు, అంతకుముందు శక్తి లేదు. కానీ ఆ మాట విన్న తర్వాత ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నానండి, పట్టుకుని పైకి లేస్తూ ఉన్నాను, కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. ఇదే నా మంచం అయితే ఇలా మంచాన్ని పట్టుకుని ప్రియులారా అలా నెమ్మదిగా ఆ మంచం కాడ ఇలాగా వాలేను. ఒక చెయ్యేమో మంచమే పెట్టుకున్నాను, మరో చేతిలా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నానండి. ఏమన్నా తెలుసా? అయ్యా నీవెవరో నాకు తెలియదు, మా అమ్మ అయితే నా దగ్గరికి రాదు, మా నాన్న అయితే ఎవరు రారు, కానీ మీరెవరో నాకు తెలియదు. నా మంచం పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుడిని అని చెప్తున్నావు. అయ్యా నన్ను బ్రతికించయ్యా, అయ్యా నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెడతా ఉంటే ఎక్కడున్నారో తెలియదు మా అమ్మగారు పరుగు వచ్చి ఆ బరకం పక్కనే కూర్చున్నారే. ఎందుకు అలా కేకలు పెడుతున్నావు, ఏమైంది, ఎందుకు అలా కేకలు పెడుతున్నావు అని మా అమ్మ చెప్తుంటే నేను అవేమి వినట్లేదు. ఒకటే మాట, బ్రతికించవా, బ్రతికించవా, బ్రతికించవా అని చివరి కేక, బ్రతికించవా అని కేక పెట్టగానే బళ్ళు మని పెద్ద వాంతి అయిపోయిందండి. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఏ క్షణమైతే అంత రక్తాన్ని నేను వామిటింగ్ చేసుకున్నాను, ఆ వామిటింగ్లోనే దబ్బును పడిపోయి అలా ఉండిపోయాను ప్రియులరా. నా ముఖము నా తలంతా రక్తం అయిపోయింది, అలా ఉండిపోయాను. అయితే ప్రియులరా గట్టిగా కేకలు పెట్టి అరిచి ఏమండి అలా పడిపోవడం, మా అమ్మ బరకం పక్కనే ఉండి అవన్నీ కూడా చూస్తూ ఉంది కనుక ఆ బరకం లేపు చూసిందటండి. చూస్తే నేను ఆ రక్తంలో పడిపోయి ముఖం ఇదంతా కూడా తల ఇదంతా రక్తం అయిపోయినాయంటండి. ఉంటే మా ఇంట్లో నన్ను పెద్దోడా అని పిలుస్తారండి. నా భుజం మీద గట్టిగా తడుతూ అరే పెద్దోడా ఏమైంది, లెగో లెగో అని తడతా ఉందంటండి. అలా తడతా ఉంటుంటే నా నుండి ఎటువంటి అలికిడి కానీ శబ్దం కానీ ఏమీ లేకపోవడం చేత మా అమ్మ ఏడవటం ప్రారంభించిందంటండి. ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఏమైంది లక్ష్మి, ఏమైంది, ఏడుతున్నావు ఎందుకు అని అంటే, ఏమో ఈడలా వాంతి చేసుకున్నాడు పడిపోయాడు అందులో చూడండి అని అంటే, వాళ్ళు నా ముక్కులు కాడి అన్ని చేతులు పెట్టి చూసన్నారట, అమ్మ నీ కొడుకు చచ్చిపోయాడు. ఎందుకంటే డాక్టర్లు చెప్పారు నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడని. అయినా వీడికి క్యాన్సర్ రోగం, ఇలాంటి వాడు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు, నీకు రత్నాలు 4 కొడుకులు ఉన్నారు, వాళ్ళని బాగా చూసుకొని చెప్పి మా అమ్మగారిని అలా లోపల తీసుకెళ్ళిపోయారంటండి. నేను ఆ రక్తంలో అలా పడిపోయి ఉండిపోయాను. ఇదంతా రక్తం అండి, ఇదంతా రక్తము, నేను చనిపోయాను ప్రియులరా. అయితే నేను చనిపోయిన వార్త మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారండి, ఆయన పేరు మారీ గారు. ఆయన వార్త వినగానే ప్రియులరు, ఎందుకంటే మా నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక ప్రతిరోజు పొద్దున్నే లేచి నన్ను తిట్టేవాడు. ఒరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావరా, నీకు ఇలాంటి రోగం వచ్చింది, ఆ కంపు మేము భరించలేకపోతున్నాం, నువ్వు త్వరగా చస్తే బాగుంటానని డైరెక్ట్గా తిడతా ఉండేవాడు. నాకు చాలా బాధ కలుగుతూ ఉండేది. ఎప్పుడైతే నేను చనిపోయాననే వార్త విన్నాడో ప్రియులరా, ఆయనే గెళ్ళ తీసుకొచ్చారండి, కొండ తీసుకొచ్చారండి, తాడు తీసుకొచ్చారండి, పిడకలు తీసుకొచ్చారు, రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారండి. ఏమండో పక్క పాడి కడతా ఉన్నారు, మరి కొంతమంది శ్మశానంలో గొయ్యతవుతున్నారు, మరి కొంతమంది ప్రియులరా మా బంధువులు, మా ఇంటి పేరటోళ్ళు లింగాకారం సెంటర్ అని రాయకుదురులో ఉంటుందండి, అక్కడ కొంతమంది మా బంధువులు ఉంటే వాళ్ళు కౌరు వెళ్ళిపోయింది, ఆదినేరం చనిపోయాడు త్వరగా రండి అంటే వాళ్ళు కూడా వచ్చేసారు. సాయంత్రం 5 అవుతుందండి, అన్ని పనులు పూర్తయిపోయి ఇక మిగిలిందల్లా ఏంటంటే శవాన్ని బయటికి తీసుకొచ్చి స్నానం చేపించి పాడిమే పడుకోబెట్టి తీసుకెళ్ళి ఆ యొక్క శ్మశానంలో కప్పెట్టడమే మిగిలింది. అయితే ప్రియులరా మరి అన్ని పనులు పూర్తవుతున్నాయి, అప్పటికే నేను చనిపోయి కొన్ని గంటల వ్యవధి అయిపోతా ఉంది ప్రియులరా. నేను ఆ రక్తంలో పడిపోయినాను, నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు, నా దగ్గరికి అయితే ఎవరు నిలబడలేదు ప్రియులరా. నేను అలా పడిపోయి ఉంటే నాకు ఒక సంఘటన జరుగుతుందండి. ఏంటి ఆ సంఘటన అంటే ప్రియులరా, నేను రక్తంలో పడిపోయి చనిపోయాను, కానీ నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయి
వెలిగిపోయినట్టు కనబడతా ఉందండి. ఎంత చీకటో తెలుసా అండి? కన్ను కుట్టుకున్న కనబడినంత చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ చిన్నపాటి వెలుగు రాగానే ఏమండి ఆ చీకటంతా కనుమరుగైపోయి పట్టపగల వెలుగుగా మారిపోయిందండి. ఆ వెలుగులో ప్రియులారా నేను చూస్తుంటే నిర్మలమైన ఆకాశం కనబడుతుందండి. ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు. నేను చూస్తూ ఉంటాను కానీ దళ్ళు మనొక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన హస్తం అండి. నేను చూస్తున్నాను ప్రియులారా, ఆ హస్తం అండి రక్తముతో మిళితమైంది. గాయపడిన హస్తము అది ఆకాశం నుంచి కిందకి దిగి వస్తూ ఉంది. నా దగ్గరికంట వచ్చింది, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి ఈ భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా నేను బ్రతికానండి. బిగ్గరగా చప్పుడు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను కళ్ళబొల్లు మాటలో కల్పనా కథలు లేనిపోని విషయాలు చెప్పట్లేదు. జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. ప్రియులరా చాలామంది మా ఇంటికి వెళ్ళారంట. మరి ఇలా చనిపోయాడంటే ఏంటి సంగతి అంటే వాళ్ళు చెప్పారంట, అవును బాబు ఆయన చనిపోవడం వాస్తవమే, కానీ ఆయన బ్రతికించింది మాత్రం ప్రభువు అయిన యేసుక్రీస్తు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియులరా ఎప్పుడైతే అలా జరిగిన మొదటి పని ఏంటంటే కనుక ప్రియులరా ఆ హస్తం తాకిన తర్వాత బ్రతికించబడ్డానడానికి నాకు తెలిసిన విషయం ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. అద్భుతంగా కనబడుతున్నాయి ప్రియులరా. రెండో విషయం ఏంటంటే కనుక నా నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ఏదో బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించిందండి. నా ఎముకలు, నా మూలుగులు, నా కండరాలు ఎప్పుడైతే ఆ శక్తితో నింపబడ్డానో నన్ను ఎవ్వరూ లేవదీయలేదు, నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమంటే ఎప్పుడైతే అలా నిలబడ్డానో ప్రియులారా నాకేమనిపిస్తుంది తెలుసండి, నా శరీరం తేలికైపోయిందండి. గాల్లో అలా తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది, నాకు ఎగరాలనిపిస్తూ ఉంది, గొంతులు ఏలిపిస్తూ ఉంది. ఏం జరిగింది అర్థం కావట్లేదు. నాకైతే గట్టిగా అరవాలి, నేను బ్రతికాను అని అరవాలనిపిస్తూ ఉంది. ఈ భాగంలో చాలా బరువు అండి, కానీ ఆ బరువు ఏమైపోయింది తెలియదండి. నా శరీరం అంతా భయంకర పరిస్థితి, కానీ ఏమైపోయింది తెలియదు. ఏమండి పైకి చూసుకుంటే రోతతో ఉన్నానండి, కానీ నా హృదయం మాత్రం చెప్పనా సఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయింది. బిగ్గరగా చప్పలు స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నాకేమనిపిస్తుందంటే నాకు గట్టిగా అరవాలనిపిస్తూ ఉంది, కానీ నా నోరు పెగలట్లేదు ప్రియులారా. అలాంటి సమయంలో నేను చూస్తున్నాను అన్నమాట, ఎవరైనా వస్తారేమో లోపలికి, వస్తే కనుక నన్ను చూస్తే బయటికి వెళ్ళి చెప్తారు ఆడు బ్రతికే ఉన్నాడని చెప్తారు అని చెప్పి చూస్తూ ఉంటే ఆ బరకం అవతలే ఉండి వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏ ఒక్కరు లోపల రావట్లేదు. వీళ్ళు అంతసేపు చూసినా వచ్చేలా లేరని ఇక నేను చూసి ఇక భరించలేకపోతున్నాను. అప్పటికి 25 రోజులు అయిపోయి స్నానం చేసి రోత కంపు కొడుతున్నాను, భరించలేక వాళ్ళు ఎలాగో వచ్చేలేరని నేనే ఆ బరకాన్ని ఇలా పైకి లేపుకొని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయానండి. వీధిలో నుయ్యి ఉంటుంది, ఆ నూతిగా నిలబడితే నాకు కట్టబడిన పాడి కనబడుతుందండి, వచ్చిన బంధువులు కనబడుతున్నారండి. ఏమండి నీళ్లతో నింపండి బిందులు కనబడుతున్నాయి, కానీ ప్రియులారా ఎవరు కూడా నా వైపు చూడలేదు, ఎవరి పనులు చేసుకుంటా ఉన్నారు. సర్లేలే అంచేపైన చూసేలా లేరని నేనే చేత తీసుకునండి ఆ నీటిలో వేసుకుని ఇలా నీళ్ళు తోడుకుని నెత్తండ పోసుకుంటుంటే అప్పుడే ఎవరా స్నానం చేస్తున్నారని అక్కడున్న వాళ్ళందరూ నూతి వైపు చూశారు. అలా చూడగానే వాళ్ళ కంటి చూపే కానీ నోటి మాటలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీడు చచ్చిపోయాడుగా, వీడి కోసమేగా ఈ పాడు కట్టాం, వీడి కోసమే ఈ నీళ్ళు తోడాం, వీడి కోసం ఇందాక నుంచి బాధపడుతున్నాం, వీడేంటి ఇక్కడ నిలబడ్డాడు, అయినా వీడి మనిషి లేకపోతే ఇంకేమన్నా వీడి మనిషి అయి ఉండని నా దగ్గరికి వచ్చి నానా పరీక్షలు నిర్వర్తించారండి. ఒకడేమో చెయ్యి లాగుతాడు, ఒకడేమో బొగ్గ లాగుతాడు, ఒకడేమో మనిషినే ఊపుతాడు. ఎన్ని పరీక్షలు చేస్తున్న విషయం ఏంటంటే వీడి మనిషేరోయ్ అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళాను ప్రియులరా. ఏమండి స్నానం చేశాను, లోపలికి వెళ్ళాను, మారుబట్టలు కట్టుకున్నాను, కాండ్రగించి ఉమ్మూసాను. ఆ ఉమ్ములో రక్తపు జీరకూడలేదు. కొట్టలు గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులరా ఆ ఉమ్ములో కూడా రక్తపు జీరలేదో 4 రోజులాగేనండి. 4 రోజులాగే ప్రియులరా నేను ఆశ్రమ హాస్పిటల్ ఏ డాక్టర్ గారు అయితే ఇక్కడ గడ్డ పగిలిపిదంతా పాడైపోయిందన్నారో అదే డాక్టర్ గారి ముందు నిలబడగానే గుర్తుపట్టారండి ఆయన నన్ను. ఎందుకంటే ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నాతోనే ఆయన గడిపాడు. అంతేకాకుండా నా విషయంలో కొన్ని వాదోపవాదాలు జరిగినాయి కాబట్టి నన్ను చూడగానే గుర్తుపట్టి అన్నారు, నువ్వు ఇంకా బతికే ఉన్నావని అడిగారు. అవునండి బతికే ఉన్నాను. ఇంత బాగున్నావేంటి అన్నారు. అది చూస్తారనే వచ్చాను. నేను లోపల తీసుకెళ్ళి ఈ షర్ట్ ఇప్పమని చెప్పి ఇదంతా ఏదో రాసి ఓ 10-15 నిమిషాల తర్వాత బాబు నీ పేరు
ఆదినారాయణ అని అడిగారు. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే ఇక్కడ గడ్డ పగిలిపోయి అంతా పాడైపోయిందిగా. మరి ఇప్పుడు ఏమైందంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా కనిపించట్లేదు, దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు. మీకు చప్పట్లు కొట్టాలనిపించట్లేదు. కొట్టడం గట్టిగా చప్పట్ల స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నిజం చెప్పు, నువ్వు కదంటే నిజంగా నేనేనండి. మరి నువ్వైతే ఇంతకుముందు ఇదంతా పాడైపోయింది అంతా ఉంది కదా, రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అయ్యా 4 రోజుల క్రితం ఒక సంఘటన జరిగిందండి. మీరు అన్నట్టుగా నెల 13వ రోజు నేను చనిపోయానండి. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఒక హస్తం అండి, రక్తంతో మిళితమైన హస్తం అండి, కిందకంట వచ్చిందండి, ఈ భాగంలో తాకిందండి. ఆ హస్తం తాకిన తర్వాతే నేను బ్రతికి బట్టగట్టానంటే కుర్చీలో కూర్చుని డాక్టర్ గారు లేచి నిలబడ్డారండి. నిలబట్టమే కాకుండా నన్ను షర్ట్ వేసుకోమని చెప్పి ఒక రూమ్లో తీసుకెళ్ళిపోయారు. కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయన అటు ఇటు తిరిగేస్తున్నాడు చాలా కంగారుగా. నాకేం భయం వేస్తుంది, ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పు అన్నారు. నిజమేనండి బాబు అన్నాను. అయితే ఆ హస్తం ఎవరితో చెప్పన్నారు. నాకు తెలదండి అన్నాను. నిజంగా తెలీదు అన్నారు. నిజంగా తెలీదండి. ఆ హస్తం ఎవరితో చెప్పను అన్నారు. ఎవరిదయ్యా ఆయన వైపు చూస్తే ఆయన చాలా బిగ్గరగా చెప్తున్నారండి, ఆ హస్తము నజరేయుడైన యేసుదే. ఆయనొక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. ఆయనొక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మీకు అస్సలు కొట్టాలనిపించట్లేదు చప్పట్లు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎప్పుడైతే ఆ మాట అన్నారు వెంటనే ప్రియులారా ఆ రూమ్ రీసౌండ్ వచ్చి నర్సులందరూ చూస్తుండాలి వెళ్ళిపోమని చెప్పి నా భుజం మీద యేసు మాట చెప్తున్నాను. నాన్న నాకు కూడా యేసు ప్రభు దేవుడు అని తెలదరా. కాకపోతే ఓ పాస్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటూ వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడు కొత్త నిబంధన బైబిల్ ఒకటి ఇచ్చారు, ఖాళీగా ఉంటారు డాక్టర్ గారు చదవండి అని. నేను ఖాళీగా ఉన్నప్పుడు చదువుతుంటే యోహాను సువార్తలో ఒక సందర్భం నన్ను ఆశ్చర్యపరిచింది. ఏంటి ఆ సందర్భం అంటే, లాజరు చనిపోయాడు, 4 రోజులు అయింది, సమాధి కూడా చేసేశారు. యేసు ప్రభు వారు వచ్చి సమాధి ముందు నిలబడి రాయిని పొర్లించమని చెప్పి లాజరు బయటికి రానగానే మనోడు వచ్చి హాజరైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదేంటిది 4 రోజులు అయిపోయిందా చనిపోయి, లాజరు అని పిలవగానే వచ్చి బయట నిలబడ్డా. ఇది కథల పుస్తకం. ఎందుకంటే నా వైద్య చరిత్రలో ఇంతకాలం నా అనుభవంలో ఎప్పుడు కూడా ఎవరో కూడా చచ్చిపోయిన వాళ్ళు బ్రతకలేదు. ఇదంతా కథల పుస్తకం అని అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాక్యములో జీవం ఉండను, అది మనుషులకు వెలుగై ఉండను. నిన్ను వెలిగించింది ఈ మాట, నిన్ను బ్రతికించింది ఈ మాట, నీకు జీవాన్ని పోసింది ఈ మాట, ఈ పూట నీ జీవితంలో ఉండడానికి గల కారణం ఈ మాటే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కనుక నాన్న నీకు విషయం చెప్తాను. లాజరు చనిపోయాడు, యేసయ్య బ్రతికించాడు అని చదివాము. కానీ యేసయ్య లాజరుకు మాత్రమే దేవుడు కాదు, ఈ రోజు నుంచి ఆయన నీకు కూడా దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకు మాత్రమే కాదు, సర్వ ప్రపంచంలో ఉన్న మానవ జాతి అనబడిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువై ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నాన్న చెప్తున్నాను, ఈ పూట నుండి ఆ ప్రభువుని వెంబడించు, ఆ ప్రభు కోసం జీవించు, ఆ ప్రభు కోసమే బ్రతుకని మొట్టమొదటిగా నాకు సువార్త చెప్పింది ఎవరో తెలుసండి, ఒక డాక్టర్ గారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ మాటలు తీసుకున్నాను, రిపోర్ట్స్ పట్టుకుని ఇంటికి వచ్చేసాను. మా అమ్మతో చెప్పానమ్మా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, ఏనాడు ఆయన మందిరానికి వెళ్ళలేదు, ఎప్పుడు కూడా యేసు అన్న మాట మన నోట రాలేదు, ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రార్థన కూడా చేయలేదమ్మా. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఇంకో నన్ను బాగు చేయడమ్మా, ఇవిగా అమ్మ రిపోర్ట్స్ అంటే మా అమ్మ ఆ రిపోర్ట్ చింపేసి పొయ్యిలో పడేసి, ఇంకోసారి యేసు ప్రభు అన్నవా నీ మాట మరి తగ్గుతుంది యా అన్నాను. యా అంటావేంటి, మీ నాన్న త్రాగుబోతాడు, ఇప్పటికే మన బతుకు అంతంత మాత్రంగా ఉంది, ఇప్పుడు నువ్వు యేసుప్రభు అన్నవనుకో ఈ బతుకు కూడా ఉండదు. ఎందుకు వచ్చిన గొడవ, క్రిస్మస్ వస్తుంది కదా, ఒక అట్టుపల్లికి అక్కడ ఇచ్చేసి దాన్ని పెట్టిన వచ్చేంది మా అమ్మ. నేను అన్నాను, చచ్చిపోయిన బతికిస్తే అట్టుపల్లికి అది కాదమ్మా ఇవ్వడమా, జీవితాలు ఇచ్చేయాలి ఏసైకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమి ఇవ్వాలి ఏసైకి? జీవితాలు ఇవ్వాలంటే ఇంకొకసారి యేసు అన్న మాట అన్నవా నేను ఊరుకోను అంది మా అమ్మ. నేను అన్నాను, అన్నం లేపన బ్రతకగలనమ్మా, నీళ్లు లేపన బ్రతకగలనమ్మా, నీళ్ళ లేపన బ్రతకగలను, కానీ నన్ను బ్రతికించిన యేసయ్య నాకు కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన కోసం బ్రతుకుతానంటే అయితే బ్రతికితే ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు, ఇంట్లో వద్దు అంది మా అమ్మ. ఇంట్లో మాత్రం వద్దు, నువ్వు ఆనాడే చచ్చిపోతే మాకు ఈ గొడవ లేకపోను అని అంది. నేను అన్నాను, నిజమే, నేను చనిపోతే తీసుకెళ్ళి పాతి పెట్టాలని చూశారు, కానీ నేను చనిపోకముందే నా పక్కన వచ్చి నిలబడి నిన్ను బ్రతికించే దేవుడిని ఆయన చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
కాబట్టి నేను అంటాను, బ్రతికించిన దేవుడి కోసమే బ్రతుకుతా. హల్లెలూయా. బ్రతికించిన దేవుడి కోసమే బ్రతుకుతా, బ్రతికి ఉన్న దేవుడి కోసమే బ్రతుకుతా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మా అమ్మగారు అలాగైతే ఇంట్లోంచి వెళ్ళిపో ఉండొద్దు అని చెప్పి గట్టిగా కేకలేస్తే నేను బయటకు వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇలాగే రోడ్డు ఉంది, రోడ్డు అని నడుచుకుంటూ వెళ్తుంటే మా వీధిలో, ఆ వీధికి ముందు ప్రియులరా, పెంతుకోస్తు ప్రార్థనా మందిరం ఒక మందిరం ఉంది. ఆ మందిరం కాడికి వెళ్ళిన అక్కడ సమాధానం గారని మా ఆత్మీయ తండ్రి గారు, ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లేరు, ఆయన ప్రభువును నిద్రించారండి. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడితే ఏ బాబాలో వచ్చావని అడిగారు. విషయం అంతా చెప్పాను. ఆయన విని చాలా నా మీద జాలిపడి, లేకపోతే నా మీద ప్రేమ కలిగి నన్ను గట్టిగా కౌగిలించుకుని ఒక మాట చెప్పారు. ఆయన, నాకు మంచి టైంలో దొరికావు నాన్న, నీకు పని చెప్తాను, చేస్తావా అన్నారు. ఏంటంటే ఆ పని అంటే, నాకు ఎలా చెప్పావో నేను తీసుకెళ్ళిన కాడ కూడా చెప్తావా అని అడిగారు. నాకు సాక్ష్యం చెప్పాలని తెలదండి. మా పాస్టర్ గారు వీధుల్లో అక్కడక్కడ చిన్న చిన్న ప్రార్థనలు ఏర్పాటు చేసి కిందో బరకం వేసి 2 మైకులు అలా కట్టి ఓ మైక్ నా చేతిలో పెట్టి చెప్పానేవారు. అలా ప్రియులారా చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో అలా ఏర్పాటు చేస్తే అలా సాక్ష్యం చెప్తూ ఉంటే అప్పుడు దాకా 10-15 మంది ఉండేవారు మా మందిరంలో. ఎప్పుడైతే ఇలా సాక్ష్యం చెప్పిన తర్వాత ఒక సంవత్సరంలో మా మందిరానికి అనేక మంది ప్రజలు యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడని ఒక ప్రవాహంలాగా మందిరానికి రావడం ప్రారంభించారండి. కొట్టాలనిపించట్లేదా? బిగ్గరగా చెప్పట్లు, మీకు స్తోత్రం చెప్పాలనిపించట్లేదా? చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అలా వస్తూ ఉంటే ప్రియులారా, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది వెలుగో ఏది చీకటో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో, ఏది నీతో ఏది పాపమో ప్రజలు గ్రహించిన వారై అనేకులుగా మందిరానికి వస్తూ ఉంటే మందిరం నిండిపోయి బయట కూడా కూర్చునేవారండి. నేను మాత్రం గుళ్ళో పడి ఏడ్చేవాడిని. ప్రభువా, అన్ని వీధుల్లో వస్తున్నారు కానీ మా వాళ్ళు మాత్రం రావట్లేదు నాయన, మా వాళ్ళు రావట్లేదండి నాయన అని ఏడ్చేవాడిని. ఓ తెల్లవారుజాము నా పక్కన ఒక ఆయన ఏడుతున్నాడు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్న నువ్వు ఏడుతున్నావేంటి నాన్న, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు అంటే, మా అన్నాడు, రే ఏ యేసు ప్రభు అయితే నిన్ను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడురా, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తానని. మా నాన్న త్రాగుడు మానేయడండి. మా నాన్న త్రాగుడు మానేయటం మీకు ఎవరికి ఇష్టం లేనట్టుగా ఉంది. మరి గట్టిగా చప్పట్లు కొట్టనమ్మ గట్టిగా చప్పట్లు. ఏమండి, ఒక త్రాగుబోతు త్రాగుడు మానేడంటే అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాన్ని మార్చాలి, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చాలి. హృదయం ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మహాదేవుడు వేరే త్రాగుబోతైన నా తండ్రిని మార్చేయడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మా నాన్న ఎప్పుడైతే మారాడో 2వ రోజు మా అమ్మ మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతటి త్రాగుబోతు మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదండి. మరి ఆ తర్వాత 4 తమ్ముళ్ళు మార్పు చెందారు. మా నాయన, మా తాతయ్య, మా మేనత్త, మేనమ్మ అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% ఆ మహాప్రభు మా కుటుంబం పట్ల నెరవేర్చారు. న్యాయం అయితే కొట్టని చప్పట్లు లేతే వద్దు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలాగును మార్పు చెంది ప్రియులారా కుటుంబం అంతా రక్షించబడి చక్కగా బైబిల్ పెట్టుకుని ప్రతి ఆదివారం మా వీధిలో ప్రియులారా మేము అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అనేవారు, ఈ సత్యనారాయణ తాగేసి నిన్నటిదాకా మనం తిట్టేవాడు ఇవాళ గొర్రెపిల్లగా బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంత మార్పుకు కారణం ఆ యేసు ప్రభు కాదా? మనం కూడా ప్రభువుని నమ్ముకుంటే మన బోతులు కూడా, ఏ బోతులు, తాగుబోతులు కూడా మారతారని మా వీధిలో 30 కుటుంబాలు మారిపోయాయండి. కొట్టలు గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 1 ప్రియులారా నన్ను బ్రతికించడం కాదు, 2 ఏమండి నా తండ్రిని మార్చడం కాదు, 3 నా కుటుంబాన్ని మార్చడం కాదు, 4వదిగా మా వీధి వారిని కూడా యేసయ్య మార్చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక అందరం కూడా ప్రియులారా చాలా సంతోషంగా ఆనందంగా అన్నానికి ఏడ్చాం, వస్త్రానికి ఏడ్చాం, ఆనందం లేక ఏడ్చాం, భయంకరమైన కుటుంబాన్ని శాపం పరిపాలించే పరిస్థితి ఏడ్చాం. కానీ మా కుటుంబంలో మిక్కటమైన ఆనందం, గట్టిగా స్తోత్రం చెప్పండి, మిక్కటమైన సంతోషం. హల్లెలూయా. గొప్ప వెలుగు ఉండెను, అది అనేకులను వెలుగించుచుండెనన్నట్టుగా ఆ వెలుగు మా ఇంట్లో ప్రారంభమైపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక అందరం కూడా చక్కగా ప్రభువులు ఎదుగుతున్నాం. ఆ సమయంలో ప్రభు నాతో మాట్లాడారు, నా కుమారుడా నా పని అన్నారు. నేను అన్నాను, నీ పనికి నేను పనికిరాను ప్రభు అన్నాను. యా అన్నారు. యా అంటావేంటి ప్రభు, నాకు అంటే ఆరాదా అంటే ఊరదు, ఎందుకంటే నాకు చదువు లేదండి. నన్ను కనీసం మా నాన్నగారు స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు, అనే అక్షరం కూడా దిద్దించలేదు. మీరు అందరూ ఎంత ధన్యులో, చాలా చదువుకున్న బిడ్డలు మీరు అందరూ కూడా. కానీ నాకు చదువు లేదండి. కాబట్టి ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారు. ఏమనంటే 103వ కీర్తన 4వ చరణం,
అని చెప్పు, ఎవరో ఒకరు చదివేస్తారో నువ్వు సెలరేగిపో అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఆ రెఫరెన్స్ చెప్పగానే ఎవరో ఒకరు చదివేసేవారు, నేను సాక్ష్యం చెప్పేసేవాడిని. మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి అనేవారు, ఎప్పుడు చూసినా 104వ కీర్తన అదే తప్ప, 103వ కీర్తన 4వ వచనం తప్ప, పై వచనం చెప్పవే, కింద వచనం చెప్పవే, పక్క వచనం చెప్పవే, చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే, నాకు తెలదండి మా పాస్ట్ గారిని అడగండి అనేవాడిని. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజానికి చెప్తున్నాను, ఈ కుడి ఎడమలో ఉన్న దైవజనులు, వారు గనులైన దైవజనులు, ఏమండి నేను చెప్తున్నాను ప్రియులారా, వాళ్ళ కాలిగోటు కూడా నేను సరిపోనండి. అంతటి భయంకరమైన జీవితం, పాడైపోయిన జీవితం, పారవేయబడిన జీవితం, బూడిదైపోయిన జీవితం, అయిపోయిందనుకున్న జీవితం, ఈ పూట ఇక్కడ నిలబడి మాట్లాడడానికి యేసయ్య మాత్రమే కారణం. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నాకు చదువు లేదు కాబట్టి ప్రభువా ఏదో పని చేసుకుంటాను, నమ్మకంగా మరి పరిచర్య చేస్తాను, అలాగే సాక్ష్యం చెప్తాను ప్రభువా, కానీ నేను మాత్రం నీ సేవ చేయను, నీ పని చేయలేను ప్రభు అంటే, ఏదో పని చేస్తామని కదా నేను బ్రతికించింది, నా పని చేస్తామని బ్రతికించానన్నారు. అని అనగానే గుళ్ళోనే, చర్చిలోనే పడుకునే ఉండండి. ఆ తెల్లటి గోడ మీద ఈ నల్లటి అక్షరాలు పెద్ద పెద్దగా కనబడతాయి. ఇప్పుడు చూడండి, ఈ అక్షరాలు ఎలాగైతే మనకు కనబడుతున్నాయో అలా కనబడతా చదువు మాటలని కీర్తనల గ్రంథం 1వ కీర్తన మొదలు పెట్టారండి. నాకు చదవడం రాదయ్యా అని అంటే, ఆయనే స్వరంతో ఏ హస్తమైతే అక్కడికి వచ్చా నన్ను బాగు చేసిందో వ్రేలు చూపిస్తూ చదివి మాటలని 3 నెలల 15 రోజులు 150 కీర్తనలు యేసయ్య నాకు నేర్పించారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్షర జ్ఞానం లేని నా జీవితంలో ఈ పూట 66 పుస్తకాలు చదువుకునే కృపాజ్ఞానం దేవుడిచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ప్రియులారా, ఒకటి బ్రతికించడం కాదు, ఇప్పుడు రెండవ పని ఏంటంటే నాకు వాక్యం కూడా ప్రభువు నేర్పించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి నాకు పాటలు పాడటం కూడా రాదండి. నడిపించు నానామని ఒక్క పాట మాత్రం వచ్చు, ఎక్కడికి వెళ్ళినా అదే పాడేవాడిని. అందుకో రాధామరాజు అంటే ఇక అదే పాట. ఓ రోజు సమాధి పెట్టుకాడు పాడేస్తున్నాను, సీరియస్గా పాడేస్తూ ఉంటే మా పాస్టర్ పరిగెత్తుకొని వచ్చి నాగరాబాబు అన్నారు. యాండన్నాను, ఈ పాట పాడకూడదురా, ఇంకెక్కడ నడిపిస్తావురా చచ్చిపోయినా అని మా పాస్టర్ గారు సమాధి పెట్టుకుని తిట్టేస్తే గుళ్ళోకి వెళ్ళి గొల్లుమని ఏడుతున్నాను. ప్రభువా అది తప్పితే ఇంకోటి రావట్లేదు నాయన, ఏ పాటలోకైనా ఆ పాటలోకి వెళ్ళిపోతుంది నాయన, మరి నీ నేర్పించినోడు పాట కూడా నేర్పించిన ఆయన అంటే ఇప్పటికి అనేకమైన పాటలు ఆ మహాదేవుడు నాకు నేర్పించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేడు అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో పాడుకునే కృప కలుగునుగా అనే పాట ప్రభు నాకు ఇచ్చిన పాట అండి. ఇంకా చాలా పాటలు 2017వ సంవత్సరంలో నిన్ను స్తుతించుటే నా కర్తవ్యం అనే ఒక CD ఆల్బమ్ చేసామండి. ఆ తరువాత పిల్లరా ఒక్కొక్క పాటగా యూట్యూబ్లో పెట్టడానికి దేవుడు కృప చూపించారు. నేను చెప్తున్నాను పిల్లరా, కనీసం నాకు ఏమండి మాటలు తెలీదు, కానీ మాటలు ప్రభువే నేర్పించారు. నాకు పాటలు రావు, కానీ ప్రతి పదము కూడా ప్రభువే నాకు నేర్పించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు ఒక్క మాట నేను చెప్పి ముందుకెళ్ళిపోతానండి. ఏమండి నేను పిల్లరా ఇలాగే తిరుగుతూ ఉన్నాను, చాలా ప్రాంతాలకు వెళుతున్న సందర్భంలో ఏమండి కారు వేసుకుని వెళ్తూ ఉంటే ఓ పాస్టర్ గారు అడిగారు, కారు వేసుకుని బాగానే వెళ్ళిపోతున్నావు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని అడిగారు. అదే లేదండి అన్నాను. మరి లేకపోతే ఎలా తిరిగేస్తున్నామని అడిగారు. మరి ఎలా ఏం చేయమంటారంటే ఏమీ లేదు, RDO ఆఫీస్కి వెళ్ళిపో, వాళ్ళే చేసి చేస్తారంటే నేను ఆధార్ కార్డు అట్టు వెళ్ళిపోయాను. సీరియస్గా వెళ్ళిపోతే ఆయన అన్నాడు, ఏదో సర్టిఫికేట్ ఉంటుంది పట్టిరా బాబు, అది దాని ప్రకారంగా చేస్తానంటే నేను అన్నాను, అయ్యా ఇది తప్పితే నాకు ఏమీ లేదని అన్నాను. ఏమీ లేకపోవడం ఏంటి, 5వ తరగతి సర్టిఫికేట్ అయినా ఉంటుంది అట్రా, ఏదో రకంగా నేను మేనేజ్ చేస్తానని అంటా ఉన్నారు. చాలా సీరియస్గా అంటే నేను అన్నాను, నిజంగా నాకు లేదంటే ఎందుకు ఉండదని అడిగారు. దొరికింది సందని చెప్పి మొత్తం నా సాక్ష్యం అంతా చెప్పేసిన ఆయనకి. ఆయన ఏడుతున్నాడు, వద్దులేరా బాబు ఎందుకు వచ్చిన గొడవ, ఊరికనే చేసి పెడతాను నీకు ఆధార్ కార్డు మీద, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దని అక్కడే కూర్చోబెట్టాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆధార్ కార్డు తప్ప మరో కార్డు లేదన్న నా జీవితానికి. హల్లెలూయా. కానీ యేసయ్య ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మట్టి అయిపోయిన జీవితం అమ్మ, మట్టి అయిపోయిన జీవితం, బూడిదైపోయిన జీవితం, యేసయ్య ఎంత గొప్ప బ్రతికిచ్చాడు చూసారా. గట్టిగా స్తోత్రం చెప్పండి. శూన్యములో సృష్టిని చేశాడు ఆయన అన్న మాట ఎంత వాస్తవమో, నా జీవితాన్ని ఎంత అందంగా తీర్చడం అన్నది కూడా అంత గొప్ప వాస్తవం. గట్టిగా స్తోత్రం చెప్పండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు ఆయన అని చెప్పడం ఎంత వాస్తవమో, చచ్చిపోయి నన్ను బ్రతికించడమే కాదు, ఈ పూట అనేకులు బ్రతకడానికి కారణంగా మార్చాడు యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఒక్క మాట నేను చెప్తాను, నాకంటే ఘనమైన జీవితం మీది, నాకంటే అద్భుతమైన జీవితం మీది, నాకంటే అద్భుతమైన వ్యక్తులు మీరు. నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను,
ఇంకా యేసయ్య మీ జీవితంలో లేడా? ఇంకా ఎవరి జీవితంలోనే యేసయ్య లేడా? ఇంత అద్భుతంగా మార్చిన దేవుడు, ఇంత అందంగా తీర్చిన దేవుడు, ఇంకా సమయాన్ని వ్యర్థపరుచుకున్నారా? ఈ రాత్రి ఒక్క మాట అండి, ఈ రాత్రి ఒక్క మాట. అంత అద్భుతమైన దేవుడిని మనం పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత అద్భుతమైన దేవుడిని దూరం చేసుకోకూడదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కనుక ఎవరైతే యేసు అని రాత్రి పిలవగలుగుతారో, ఆయన హృదయం అనే తలుపు నద్ద నుండి తలుపు తడుతున్నాడు. ఎవరైతే ఆయన స్వరం వింటారో తలుపు ఓపెన్ చేస్తారో లోపలికి వచ్చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాపం అయిపోయి నీ జీవితాన్ని పవిత్రంగా మార్చేస్తారు. శాపంలో నీ జీవితాన్ని ఆయన సంపూర్ణంగా విమోచిస్తారు. అద్భుతంగా నీ జీవితాన్ని ఉన్నతంగా మారుస్తారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నన్ను మార్చిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు, నన్ను ఈ రీతిగా నిలబెట్టిన దేవుడు ఈ రాత్రి నేను చెప్తున్నాను ప్రియులారా, మీ జీవితాలను కూడా అద్భుతంగా చేస్తాడు. హల్లెలూయా. ఆయన నాకు దేవుడే, మీకు దేవుడే, సర్వ ప్రపంచంలో మానవ జాతికి ఆయన దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మతం కోసం చెప్పట్లేదు, నా జీవితాన్ని మంచిగా మార్చిన ఒక నీతి మార్గమైన యేసయ్య అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు. అట్టి మార్గమును మీకు బోధిస్తా ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ మార్గంలో పడ్డాను కనుకనే నా శాపము ఆశీర్వాదంగా మార్చబడింది. ఆ మార్గంలోకి వచ్చాను కనుకనే నా జీవితం కన్నీటిమయమైపోయిన జీవితం ఆనందంగా తీర్చబడింది. ఆ మార్గంలోకి వచ్చాను కనుకనే నా కుటుంబం అంతా కూడా అద్భుతంగా వెలుగునుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. చివరి మాటలు చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా, నా సమయం అయిపోతూ ఉంది. చివరి మాటలు చెప్పి ముగిస్తాను. నేను 1998 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షణ అంగీకరించాను. నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని మా పాస్టర్ గారి దగ్గర 4 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నానండి. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మే నెల 2002 మే 22 తారీఖున నాకు వివాహం జరిగింది. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారండి. నాకు 2 పిల్లలండి. మా పాప డిగ్రీ కంప్లీట్ చేసుకుంది. మా బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతూ భీమవరం పక్కన ఏలంపూడి అనే గ్రామంలో, అలాగే ప్రియులరా మరి గణపవరం దగ్గర ఉప్పులూరు అనే గ్రామంలో, అలాగే కేపీ పాలెం అనే గ్రామంలో, భీమవరంలోనే మరొక చోట, ఇలాగున్న 4 చోట్ల పరిచర్య చేస్తూ, ఏమండి ఏ చోటకి ఇలాంటి గనులైన దైవజనులు పిలిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి నేటికి కూడా నేను ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు అని ప్రకటించే గొప్ప భాగ్యము దేవుడిచ్చారండి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను వినండి ఒకసారి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసండి ప్రియులరా, నేను ఆరాధించే దేవుడు సజీవుడు కనుకనే నన్ను బ్రతికించటమే కాదు, నేను అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటేనండి, నేను కర్ణాటక వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను, ఛత్తీస్గఢ్ వెళ్ళాను అండ్ ఒరిస్సా వెళ్ళాను. మన తెలుగు 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ప్రియులరా ఇలా సాక్ష్యం చెప్తుంటే ఇప్పటికీ 38 మంది క్యాన్సర్ రోగులు బాగు చేయబడ్డారండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఎలా బాగు చేయబడ్డారంటే నేను నెత్తిమే చేసి ప్రార్థన చేస్తే కాదండి, ఏ మైకులోంచి అయితే ఒక మాట వచ్చి నన్ను బాగు చేసిందో ఆ పూట ఇలాగే సభలు పెట్టినప్పుడు, ఆ మైకులు పెట్టినప్పుడు, ఆ మంచాల మీద అక్కడక్కడ ఉన్నప్పుడు ప్రభువా ఆయన్ని బాగు చేసేవాట, మమ్మల్ని కూడా బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరుడైన దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏమండి నన్ను బాగు చేయటమే కాదు వాళ్ళని కూడా బాగు చేశాడు. ఈ రాత్రి ఒక మాట చెప్తాను, ఎవరైనా ఒకవేళ క్యాన్సరే కాదండి, అది ఏదైనా కావచ్చు, అది మానసిక రోగమైనా మరొక రోగమైనా ఏదైనా కావచ్చు, ఒకవేళ మంచాల మీద ఉంటే ఈ రాత్రి నన్ను బాగు చేసిన దేవుడే వారిని కూడా బాగు చేయునుగాక, వారిని కూడా స్వస్థపరచునుగాక, వారిని కూడా మంచాల నుంచి లేపునుగాక. హల్లెలూయా. రీసెంట్గా జరిగిన ఒక మాట చెప్పేసి పిల్లల ముందుకు వెళ్తాను. గుడివాడ దగ్గర అంగుళూరు అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో నేను 2024 సంవత్సరం ఇదే ఏప్రిల్ నెలలో అక్కడికి వెళ్ళానండి. సాక్ష్యం చెప్తుంటే ఇలాగే లైవ్ తీస్తూ ఉన్నారు. ఆ లైవ్ తీస్తున్న సమయంలో వెనకాల పాస్టర్ గారు ఆయన ఆ ప్రియులరా ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చేసి, నాన్న మా అబ్బాయి కూడా చిన్న వయసులో 18-19 సంవత్సరాల వయసులో బోన్ క్యాన్సర్ అనే వ్యాధి వచ్చింది, ఎక్కడో చదువుకుంటాకి వెళ్ళాడు, అక్కడ మరి వచ్చింది ఆ వ్యాధి, హాస్పిటల్ తిప్పాం, ఫైనల్ ఇక లేదు, ఇక సాయిస్ లేదు, ఇక చనిపోతాడని ఇంటికి పంపించేశారు. నువ్వు సాక్ష్యం చెప్పిందంతా కూడా వాడు విన్నాడు. చివరిలో ఒక 2 మాటలు బలపరచు ఆయన చెప్పని ఫోన్ చేసి నాకు ఇచ్చారు. అయితే ఆ తమ్ముడు మంచం మీద ఉండి, అనయ్య ఇంతవరకు నేను సాక్ష్యం విన్నాను, ఒక మాట చెప్తాను అనయ్య. ఏంటి ఆ మాట అంటే, నన్ను బ్రతికిస్తే గనక దేవుడు నీకులా నేను కూడా సాక్ష్యం చెప్తాను అనయ్య అని చెప్పి ప్రియులరా చిన్న ప్రార్థన చేసిన అయిపోయింది. 2025 సంవత్సరం
ఏమంటే అదే అంగుళూరు మరొక ప్రాంతంలోకి సాక్ష్యం చెప్తాకెళ్తే ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు నాకు ముందు. నాకేం అర్థం కావట్లేదు. సాక్ష్యం అయిపోయి చివరిలో అన్నాడు ఆయన, ఇదిగో నేను బ్రతకడానికి నేను చనిపోతానని డాక్టర్లు చెప్పారు, ఇక నేను మంచం మీద ఉన్నాను, నాకు ఇక ఏమీ లేదు నా పరిస్థితి. అయితే ఆ రోజు లైవ్లో ఇదిగో ఈయన సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యం విన్నప్పుడు నాకు విశ్వాసం కలిగింది. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నేను బ్రతికితే ఆయనలా సాక్ష్యం చెప్తానని. కాబట్టి యేసయ్య నన్ను బ్రతికించాడు అని అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ఆయనకు వచ్చిన వ్యాధిని బట్టి మంచం మీద పడి ఉంటే ఏ డాక్టర్లు అయితే నువ్వు ఇక బ్రతకమన్నారో అదే డాక్టర్లు కౌరంపించారంట. కౌరంపించి మరలా ఒకసారి నేను టెస్ట్ చేయాలి బాబు అని చెప్పి మరలా టెస్ట్ చేస్తూ ఉంటే కృపగల దేవుడు, ఏమండి బోన్ క్యాన్సర్ అంటే అది క్యూర్ అవ్వడం చాలా కష్టమండి. అలాంటి అద్భుతమైన కృప ఏంటంటే ఆ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆ వ్యక్తి పేరు వసంత కుమార్ అండి. ఈ రోజున అద్భుతంగా స్వస్థపరచబడి దేవుని కొరకు ఒక సాక్షిగా వాడబడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, యేసయ్య అందరికీ ప్రభు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి జీవితానైనా బాగు చేస్తాడైనా, ఎవరి జీవితానైనా బాగు చేస్తాడైనా. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ ఈ మాట వింటున్న చాలామంది నా చెల్లెలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. అమ్మలారా, ఇంకా యేసుని ఎరగకపోతే, ఇంకా నాకు యేసు ప్రభు గురించి తెలియదని అనుకుంటే, ఈ రాత్రి ఎంత ప్రేమ గల దేవుడు. ఏమండి, తల్లికి లేదా ప్రేమ, తండ్రికి లేదా ప్రేమ, ఏమండి నా అన్నదమ్ములకి లేదా ప్రేమ, చచ్చిపోతే తీసుకెళ్ళి పాతి పెడదాం అనుకున్నారు. కానీ ఆ పరమ తండ్రి నా పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుడిని అన్నారు. మాట ఇచ్చిన దేవుడు బ్రతికించాడు. బ్రతికించడమే కాదు, ఆయన పనివాడిగా నిలబెట్టుకుని ఈ పూట పనులు వాడుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు చేసిన దేవుడే మీకు చేస్తాడు, నన్ను ప్రేమించిన దేవుడే మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు. ఈ రాత్రి ఒక్క మాట అండి, ఒక్క మాట. ఏమండి, ఇంత గొప్ప దేవుడు నాకు కూడా కావాలి అని ఎవరైనా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా తీర్మానం చేసుకోండి. ఈ రాత్రి దేవుడు అద్భుతం చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మరి సాక్ష్యం ఎంత గొప్పదైనా వాక్యం అంతకంటే విలువైంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పమంటారు వాక్యం? అమ్మ చెప్పనండి. కొంతమంది అంటున్నారు హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక్క 10-15 నిమిషాల్లో నేను ముగించేస్తాను ప్రియులరా. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నాబోటి వంటి ఒక జీవితాన్ని మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తానండి. చూడండి, మత్తయి సువార్త ఏమండి 8వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. 8వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదువుదామండి. 8:2. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి నాను ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే కుష్ఠరోగము శుద్ధి ఆయన. అందరు నా వైపు చూడండి. ఒక్క మాట నేను చెప్తాను ప్రియులరా. కట్టే కొట్టే తెచ్చన్నట్టుగా 3 మాటలు చెప్పి ముగించేస్తాను ప్రియులరా. ఇక్కడ 2025 సంవత్సరాల క్రితం ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాల పరిచర్య చేశారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద కూర్చొని ఆయన మొదటి ప్రసంగం ధన్యత గురించి మాట్లాడారు. 2వ అధ్యాయంలో అనగా 6వ అధ్యాయంలో ప్రార్థన గురించి మాట్లాడారు. ఏమండి 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రానికి ఆయనకున్న పోలికలు మాట్లాడి 8వ అధ్యాయంలో ఆయన కొండ దిగి వచ్చేస్తూ ఉన్నారు. బహుజన సమూహము యేసుని వెంబడిస్తూ ఉన్న క్రమంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభువుని మోకరించి అంటాడు, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. యేసయ్య కూడా ఏమాత్రం ఆలస్యం చేయలేదు, ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు, ఏమాత్రం కూడా సమయ వ్యాపకం చేయలేదు. వెంటనే వాడిని ముట్టి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మనగానే వానుకున్న కుష్ఠరోగము శుద్ధి అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య దగ్గర వచ్చిన వ్యక్తి ఎవరంటే ఒక కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి. అలాంటి రోగం కలిగిన వ్యక్తి మనుషుల మధ్యలోకి రాకూడదు. అలాంటి రోగం కలిగిన వ్యక్తి ఊరు వెలుపల ఉండాలి. అలాంటి రోగం కలిగిన వ్యక్తి మనుషుల మధ్యలోకి రాకూడదు, మనుషులతో మాట్లాడకూడదు, మనుషులకు దగ్గరగా నిలబడకూడదు. అలాంటిది మనుషుల దగ్గర రావటమే కాదు, మధ్యలో నిలబడటమే కాదు, ఏకంగా యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడి అంటాడు, మోకరించి అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయన్నాడు. ఆ మాట యేసయ్యకి ఇష్టమైపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. వ్యాధి కలిగిన వ్యక్తి, రాకూడని వ్యక్తి, మాట్లాడకూడని వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి అన్న మాటకి వెంటనే యేసయ్య కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు ఇష్టమే
అని వాడిని ముట్టుకుని మరి బాగు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఆయన బాగు చేసే విధము చూడగా కొందరిని ప్రియులారా ఏమండి ఈ పరిపెత్తుకుని వెళ్ళమంటే బాగు చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే కొంతమందికి ఆ ఉమ్ము పూసి ఆ మట్టిని పూస్తే బాగుపడిన వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్తుంటే బాగుపడతారని అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యేసయ్య స్వయంగా ఆయన్ని ముట్టిని బాగు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ పూట ఒక మాట అడుగుతానండి, ఆయన ముట్టుకుని బాగు చేసే అంత క్వాలిటీ, అంత ఇష్టం, అంత నచ్చిన విషయాలు ఆ కుష్ఠరోగులో ఏమున్నాయి? గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చాలా ఉన్నాయి కానండి, ముచ్చటగా 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. ముచ్చటగా 3 విషయాలు. నెంబర్ 1, అతనిలో ఏంటి ఆ విషయం అని అంటే, ఒకటండి ప్రియులారా, మొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొండ దిగువ ప్రాంతంలో వాళ్ళందరూ వాక్యం వింటూ ఉన్నారు. వినండి ప్రియులారా, ఈరోజు ఇంతమంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ మనకు అద్భుతమైన సౌండ్ ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చక్కటి సౌండ్. ఈ సౌండ్ ఎట్టిన ఆయన కూడా పాస్టర్ గారే. దేవునికి స్తోత్రం. గతంలో వారి దగ్గరికి కూడా నేను వెళ్ళాను. ప్రియులారా, విషయం ఏంటంటే ఏమండి, మరి ఇంత సౌండ్ పెట్టారు, అలాగే మైకులు కూడా పెట్టారు, మొత్తం అంతా వినిపిస్తున్నారు. ఎందుకంటారు అని అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఏమండి, వాక్యము వెల్లడగు తోడుగాని వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి ఏం కలిగించనండి? తెలివిని కలిగించను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ పూట ఆ మైకులోంచి ఆ మాట వినబడపోతే నేను బ్రతికేవాడిని కాదుగా. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, ఈ సభల ద్వారా అనేకులను యేసయ్య రక్షించబోతున్నాడు ఈ ప్రాంతంలో. ఈ సభల ద్వారా అనేక జీవితాలను మార్చబోతున్నాడు యేసయ్య ఈ ప్రాంతంలో. ఈ సభల అయిన అనంతరం ఏమండి, సభలకు ముందు సభల తరువాత ఒక నానుడు ఇక్కడ వినబడబోతా ఉంది. గట్టిగా చప్పట్లు దగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసయ్య మాట్లాడుతుంటే దగ్గరికి వచ్చిన ప్రజలే కాదు కానీ ప్రియులారా, ఊరి వెలుపల కొండసీమల్లో ఉన్న ప్రజలు కూడా వింటున్నారు. అలా వింటున్న క్రమంలో ఊరి వెలుపల ఏమండి కుష్ఠరోగుల గుంపులో పడవేయబడిన ఏమండి ఈ వ్యక్తి కూడా యేసయ్య మాట వింటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉందండి, వినుట వలన ఏం కలుగును? విశ్వాసం కలుగును. ఏమండి ఇప్పుడు యేసయ్యే మాట్లాడుతుంటే అతనికి విశ్వాసం కలుగుతూ ఉంది. విశ్వాసం ఏం చేస్తే తెలుసా అండి? విశ్వాసం బైబిల్ అందరూ రాయబడిన మాట, విశ్వసించువాడు కలవరపడ్డు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే విశ్వాసం ఏం చేయనవదంటే అధైర్యపడినవదు. విశ్వాసం ఏం చేయనవదంటే భయపడినవదు. విశ్వాసం ఏం చేయనవదంటే బెదిరిపోనవదు. విశ్వాసం ఏం చేయదంటే పారిపోనవదు. విశ్వాసము ధైర్యాన్ని ఇస్తుంది, విశ్వాసము బలాన్ని ఇస్తుంది, విశ్వాసము నిలబెడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏమండి విశ్వాసం ఆయన ఏం చేస్తుందంటే ధైర్యపరుస్తూ ఉంది. ఇప్పుడు విశ్వాసం ద్వారా ధైర్యపరచబడిన ఆ వ్యక్తి ప్రియులరా ఏమండి, ఇక రెండవ నిర్ణయం ఏంటంటే అక్కడ నిలబడతాకి ఇష్టపడతలేదు, యేసు ముందు నిలబడ్డాక ఇష్టపడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ముందుకు వచ్చేయడం అంటే అది సామాన్య విషయమా? కానే కాదు కదండి. ఎందుకంటే దీని యొక్క వాక్యం రాయబడి ఉంది ఒక చక్కటి మాట. ఏమనంటే కనుక ప్రియులరా ఏమండి, ఆయన వద్దకు వచ్చేవాడు, ఆయన వద్దకు వచ్చేవాడు ఏమంటే ఆయన ఉన్నాడనియు, ఆయన వద్దకు వచ్చేవానికి ప్రతిఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 11:28 రాయబడిన మాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. యాకోబు రాసిన పత్రికలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చుననే మాట రాయబడి ఉంది. ఇప్పుడు రెండవ నిర్ణయం ఏంటంటే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా? యేసు దగ్గరికి వెళ్ళిపోవడానికి ఆయన రోగంతో ఉన్న మనిషి, వ్యాధితో ఉన్న మనిషి. యేసు దగ్గరికి వెళ్తే యేసయ్య ముట్టుకుంటాడో, యేసయ్య బాగు చేస్తాడో పక్కన పెడితే ముందు ఎవరేం చేస్తారు చెప్పండి అమ్మా? అక్కడున్న మనుషులందరూ ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు కొట్టి చంపేస్తారు. కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటున్నారు, ఆ వ్యాధి కలిగిన వాళ్ళు అందరూ, నానా ఇక్కడ ఉంటే కొన్నాళ్ళైనా బ్రతుకుతావురా, అక్కడికి వెళ్ళామనుకో ఇప్పుడే చంపేస్తారా, ఎందుకు వచ్చిన గొడవ, వద్దురా అని అక్కడే కూర్చోబెడుతుంటే లేదు ఎక్కడైనా చనిపోవలసిందే, అక్కడైనా చనిపోవలసిందే. దయ తలసి గనక ఆ మహనీయుడు చెయ్యి చాపాడు, నా జీవితం అద్భుతం అయిపోద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా సెకండ్ నిర్ణయం ఏంటంటే యేసునొద్దకు వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలండి? యేసయ్య నొద్దకు వెళ్ళాలి. హల్లెలూయా. ఈ రాత్రి చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారండి, కానీ వాళ్ళు రేపు వద్దామని ఆగిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎల్లుండి వద్దామని కొంతమంది ఆగిపోయారు. హల్లెలూయా. మొత్తం మీద మీరు ధన్యులండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసునొద్దకు వెళ్ళాలి అనే తీర్మానం వచ్చింది. ఇప్పుడు దానికి నేను పేరు పెట్టుకుని ఏంటంటే తెగింపు అని అందరూ కూడా ఈ మాట తెగింపు ఉండాలి. ఎందుకంటే
ప్రాణమే పోతే కూడా అడిగే పరిస్థితులు లేవు అక్కడ. అలాంటి విషయంలో ఇప్పుడు తెగించి ఎక్కడికి వస్తున్నాడంటే యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి ప్రియులరా తెగింపు ఉండాలని మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. సభకొచ్చి వెళ్ళిపోయినంత మాత్రం ఉపయోగం లేదు. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని ఇవ్వడానికి తెగింపు ఉండాలి, నీ జీవితాన్ని ఇవ్వడానికి తెగింపు ఉండాలి, యేసును చేర్చుకోవడానికి తెగింపు ఉండాలి. సంవత్సరాల తరబడి మందిరానికి, సంవత్సరాల తరబడి సభలకి, సంవత్సరాల తరబడి వాక్యము, సంవత్సరాల తరబడి సభలకి వస్తున్నామే కానీ ఈ పూటకు కూడా ఇంకా చాలామంది బాప్తీసాలు పొందకుండా విని వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. తల్లారా, ఒకవేళ రేపేమి సంభవించునో మనకు తెలియదు. ఈ పూట ఈరోజు ఒక తీర్మానం ఏంటంటే, ఈ సభలైన తర్వాత అయినా సరే నీవు ఖచ్చితంగా బాప్తీసం పొందాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి సంవత్సరం సభలు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం మీరు కూడా వస్తున్నారు, చక్కగా కూర్చుంటున్నారు, వాక్యం వింటున్నారు. కానీ ఇప్పటికూ కూడా చాలామంది జీవితంలో బాప్తిస్మ అనుభవం లేదు. ప్రియులారా, ఈ రాత్రి ఒక మాట అంటాను, వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు. నీ హృదయం యేసయ్యకి ఇవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దానికి ఏం కావాలి చెప్పండి అమ్మా? తెగింపు కావాలి. చెప్పండి అమ్మా మాట. తెగింపు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అరిమత యోసేపు అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన యేసు ప్రభువును రహస్యంగా వెంబడించేవాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభువారు ఆ శిలువ మ్రాను మీద ఆయన మరణించిన తర్వాత ఇదిగో పిలాతు దగ్గరికి వెళ్ళి తెగించి అనే మాట ఉంది అక్కడ మార్కు సువార్తలో. తెగించి యేసు దేహము నాకిమ్మని అడిగాడంటే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి అంటాను ప్రియులారా, యేసు నొద్దకు రావడం కాదు, తెగించి ఆయనను మీ హృదయంలో చేర్చుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి నేను తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికొండ కొన్న ఊరు వెళ్ళానండి. ఆ ఊరిలో ఇలాగే రాత్రికి సాక్ష్యం చెప్పాను, పగటిలో వాక్యం చెప్పాను. అయిపోయిన తర్వాత ప్రియులారా పాస్టర్ గారు నిలబడి 3 రోజుల నుంచి సభలు జరుగుతున్నాయి, ఏంటి సంగతి అన్నట్టుగా చూస్తూ ఉంటే ఒక ఆయన లేచి అన్నాడు, అయ్యగారు ఈ సభల విషయంలో దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఓ 25,000 ఇద్దాం అనుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెనకాల కూర్చున్న పాస్టర్ గారు అందరం స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నాం. హల్లెలూయా. కానీ పాస్టర్ గారు అన్నారు, నీకే 15 లక్షలు అప్పు ఉంది, ఎక్కడి నుంచి తెచ్చితే 25,000 కూర్చో అన్నారు. కూర్చోమన్నాడు, కూర్చోవాలి కదండి. కూర్చోకపోగా అంటాడు, అయ్యగారు 15 లక్షల అప్పు ముందు 25,000 ఎంత అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు. ఏమండి, సాయంత్రం 5 గంటలకే అయ్యగారు నన్ను బస్సు ఎక్కించి తీసుకెళ్తున్నారు. వెళ్తూ ఉంటుంటే ఆ కొబ్బరి తోటల నుంచి పరిగెట్టుకుని వస్తున్నాడు. అయ్యగారు అంట. ఏమరా ఆయన అంటే, ఏమి లేదు అయ్యగారు, ఇందా మీకు నేను 25,000 ఇచ్చాను కదండి, ఇప్పుడు ఇచ్చేయమంటామని అడుగుతున్నారు. ఉండండి బాబు చెప్పేది అన్నాడు. ఏంటనంటే, ఏమీ లేదండి, నా జీవితంలో యేసయ్య ఒక అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను యేసయ్య కోసం తెగిస్తే యేసయ్య నా కోసం తెగించాడు. హల్లెలూయా. ఏంటా తెగింపు అంటే, అయ్యా మా తాతయ్య గారిది కాకినాడ అండి, మాదేమో ఇదిగో మరి అమలాపురం. మా నాన్నగారికి మా తాతయ్య గారికి చిన్నప్పుడే గొడవ అయిపోయింది. ఆ గొడవలో మా నాన్న కాకినాడని విడిచిపెట్టి వచ్చేస్తూ ఉంటే మా తాతయ్య గారు అంటే, ఒరే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వనరా అంటే, నీ గవ్వ వద్దు నువ్వు వద్దని వచ్చాడంటే మా నాన్న. వచ్చేయడమే కాకుండా మరి అమలాపురం ఇల్లు కట్టుకున్నారు, అమలాపురంలోనే ఆయన పెళ్లి చేసుకున్నారు. మేము పుట్టాం, ఎప్పుడు మా తాతయ్య గారు మా గుమ్మం పెట్టి ఎక్కలేదు. మేము కూడా ఎప్పుడు కూడా మా తాతయ్య గారి దగ్గరికి వెళ్ళలేదు. విషయం ఏంటంటే, మా తాతయ్య గారు గతించిపోయారు, మా నాన్నగారు గతించిపోయారు. అక్కడ ఉన్న విషయాలు ఏమి నాకు తెలియదు. అయితే మా అన్నదమ్ములు అప్పుడప్పుడు ఫోన్ చేసి, ఎలా ఉన్నావు తమ్ముడు, ఎలా ఉన్నావు అన్నయ్య అనేవారు తప్ప ఏ ఒక్కరు కూడా విషయాలు ఏం చెప్పేవారు కాదు. కానీ ఇందాక మా అన్నయ్య ఫోన్ చేయడండి, చేసి అన్నాడు, తమ్ముడు నీ దగ్గర ఒక విషయం దాచావురా. ఏంటి ఆ విషయం అంటే, తాతయ్య గారికి కాకినాడ నడిబొడ్లో కొంత స్థలం ఉంది, అది ఎప్పటి నుంచో అమ్మేద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం, కానీ ఎవరు రావట్లేదు. కానీ ఇవాళ పొద్దున్న ఒక ఆయన వచ్చాడు, మన స్థలం చుట్టూ తిరుగుతున్నాడు. ఏంటంటే స్థలం నాకు కావాలన్నాడు. సరే అమ్మేద్దామని ₹1,00,000 ఎక్స్ట్రా చెప్పాం. విషయం ఏంటంటే, ఆయన అన్నాడు ఇప్పుడే తీసేసుకుంటానని చెప్పి వెంటనే చెప్తా ఉంటే, సరే కదని మేము దస్తావేజులు తీసాం. ఆ దస్తావేజుల్లో మొట్టమొదటి పేరు నీ పేరే ఉంది. హల్లెలూయా. ఎవరి పేరండి? అమలాపురమోడి పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. తెగించాడే, అతని పేరు ఉందంటండి సువర్ణ అక్షరాలతో. వెంటనే అన్నాడంట వాళ్ళ అన్నయ్య, నానా వచ్చేయి త్వరగా, వచ్చేస్తే కనుక నీ వాటాకి 25 లక్షలు వచ్చింది, వచ్చి పట్టుకెళ్ళిపోనాను అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అన్నీ ఉన్నప్పుడు ఏ అమ్మాయినా చేస్తుంది, ఏమీ లేనప్పుడు చేస్తే ఉంటుంది మజా, అప్పుడు అద్భుతం జరుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, ఖచ్చితంగా నీ అప్పులు తీరబోతున్నాయి, నీకున్న పరిస్థితులు మారిపోబోతున్నాయి, నీ స్థితిగతులు, నీ దరిద్రమంతా యేసు నామములో కొట్టుకుపోబోతుంది. నువ్వు తెగించి సభల కొరకు నిలబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 3వ మాట చెప్పి ముగించేస్తాను. యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించి అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, లేక నన్ను బాగు చేయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. 1 చెప్పండి, అతనిలో ఏముందండి? విశ్వాసము. 2 తెగింపు. ఇప్పుడు 3వది ఏంటి చెప్పండి అమ్మా?
ముందుకు వచ్చి మోకరించి అంటున్నాడు. అంతమందిని దాటుకుంటూ వచ్చినప్పుడు ఏమనాలి? యేసయ్య నన్ను త్వరగా బాగు చేయయ్యా, నువ్వు చేయి చాపకపోతే నా మీద రాళ్ళు పడతాయ్యా, మనుషులు భయంకరంగా చూస్తున్నారయ్యా, నన్ను బాగు చేయి అని యేసయ్యని తొందరపడతలేదు. నీకు నచ్చితే బాగు చేయని మోకరించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతదాకా వచ్చి నీకు నచ్చితే బాగు చేయంటాం ఏంటండి? అయ్యా నీకోసం వచ్చానయ్యా, ప్రయాసపడి వచ్చానయ్యా, ఇదిగో నీ మాటలు విన్నానయ్యా అని యేసు ప్రభు చేత చేతులు వేయించుకోవాల్సిన వాడు యేసు ముందు మోకరించి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు నచ్చితే బాగు చేయి అని అంటుంటే వెంటనే యేసయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వాడిని ముట్టగానే వానికున్న కుష్ఠరోగము శుద్ధి అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే యేసయ్యకి ఇష్టం ఏంటంటే ప్రియులరా, ఆయన ఇష్టం చేయడం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన చిత్తం చేయడం, ఆయన ఉద్దేశం చేయడం, ఆయన చిత్తాన్ని ఎవరైతే చేస్తారో అది ఖచ్చితంగా ఆయనకి ఇష్టం. హల్లెలూయా. అలా మోకరించడం, ఆయన అడగడం ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా ఈ రాత్రి ఒక మాట అడుగుతాను, యేసయ్య ఇష్టాన్ని మనం చేస్తున్నామా? యేసయ్య కోరుకున్నట్టుగా మనం బ్రతుకుతున్నామా? యేసయ్యకు నచ్చిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఈ రాత్రి ఒక్క మాట అడుగుతున్నాను. 10,000 మాటలు నేను చెప్పట్లేదు. ఇంకా యేసుకు నచ్చిన జీవితం, యేసయ్య మెచ్చిన జీవితం, యేసయ్య కోరుకున్న జీవితం ఇంకా జీవించకపోతే ఈ రాత్రి ఒక మాట అడుగుతున్నాను. నీ ఇష్టం అనుకుని నష్టాలు పాలైపోయావు, నీ ఇష్టం అనుకుని కష్టాలు పాలైపోయావు, నీ ఇష్టం అనుకుని ఓటమి పాలైపోయావు. ఈ రాత్రి నేను ఒక తీర్మానం చేసుకో. ఏమని తెలుసా? నా ఇష్టం కాదు ప్రభువా, ఏదైనా ఉందంటే నీ ఇష్టమే. హల్లెలూయా. లేచి నిలబడతారు. ఒక మాట ఏమండి, మట్టిగా మారిపోయిన జీవితానికి ఎంత మహిమ తీసుకొచ్చిన దేవుడు, మట్టిగా మారిపోయిన జీవితానికి ఎంత మహిమను తీసుకొచ్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయబోతున్నాడు ఆయన. నీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయబోతున్నాడు ఆయన. ఎవరు అటు ఇటు తిరగొద్దండి. ఒక్క నిమిషం. ఇప్పుడు దాకా ఓపు పట్టారు, ఒక్క 5 నిమిషాల్లో అయ్యా ఈ మోనోటర్లో ఆ సౌండ్ కొంచెం తగ్గించండి. బాగా ఈ మోనోటర్ బాగా వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. కీబోర్డ్ సౌండ్ కొంచెం తగ్గించండి ఈ మోనోటర్లో. అండ్ అందరూ కళ్ళు మూసుకోవాలి. ఎవ్వరు కూడా మాట్లాడదు. ఒక్క నిమిషం. ప్రభు మాట్లాడే సమయం ఇది, ప్రభు నిన్ను దర్శించే సమయం ఇది. లార్డ్ హల్లెలూయా. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ఒక్క నిమిషం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు ప్రియులరా, యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ నోరు తెరవాలి. అందరూ కూడా నీ ఇష్టం అనుకుని కష్టాలు పాలైపోయిన రోజులు ఉన్నాయి. నీ ఇష్టం అనుకుని పరిస్థితులు పాడు చేసుకున్న రోజులు ఉన్నాయి. ఈరోజు నా ఇష్టం కాదయ్యా, ఏదైనా ఉందంటే నీ ఇష్టమే. నీ చేతులు పైకెత్తారా? ఈ రాత్రి ఈ మాటలు ఎవరికైనా క్షేమకరంగా ఉంటే, ఎవరికైనా ఈ మాటలు మేలుకరంగా ఉంటే, ఎవరికైనా ఈ మాటలు ఉపయోగకరంగా ఉంటే తెగించి నా జీవితాన్ని ప్రభుకి ఇస్తానంటే మీ చేతులు పైకెత్తారు. ఒక చిన్న ప్రార్థన మీకోసం చేయడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చావు గోతికి సమీపముగా ఉండగా నీ చేయి చాపి స్వస్థపరిచావు. చావైనా బ్రతుకైనా నీకోసం నే బ్రతికెదను. నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా, నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా. ఏదేమైనా ఎవరేమన్నా, ఏదేమైనా ఎవరేమన్నా నిన్నే నేను స్తుతింతును యేసయ్యా, నిన్నే నేను కనపరచెదను యేసయ్యా, నిన్నే నేను స్తుతింతును యేసయ్యా, నిన్నే నేను కనపరచెదను యేసయ్యా. నీవు లేని జీవితం కాదయ్యా, నీవు లేని బ్రతుకు శూన్యమేనయ్యా, నీవు లేని జీవితం కాదయ్యా, నీవు లేని బ్రతుకు శూన్యమేనయ్యా. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా ఏదేమైనా ఎవరేమన్నా. ఒక నిమిషం ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం ప్రియులారా. తెగించి నీ హృదయం దేవునికి ఇవ్వగలిగితే, తెగించి నీ జీవితం యేసయ్యకి ఇవ్వగలిగితే, ఈ రాత్రి మహిమ కలిగిన దేవుడు, నా జీవితాన్ని బ్రతికించిన దేవుడు, నా జీవితంలో వెలుగు చూపించిన దేవుడు, నా బ్రతుకును మార్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా అద్భుతంగా మార్చబోతున్నాడు. ఒక్కసారి ఆయన వైపు చూస్తామా? ఆయన వైపు చూద్దామా? ఈ రాత్రి ఒక నోరు తెరవండి పిల్లరా. ఒక్కసారి ప్రభువు నన్ను దర్శించని అడుగుదాం పిల్లరా. యేసయ్య నన్ను దర్శించని అడుగుదాం. ఈ రాత్రి దర్శించే కాలం. నాన్నవారే నన్ను త్రోసివేసిన, నాతోటి వారే నన్ను కాదనిరా. అవును ప్రభువా, రోగం రాకముందు అందరూ కూడా ప్రభువా ఇదే అంటారు ప్రభువా. కానీ రోగం వచ్చిన తర్వాత జీవితాలు మారిపోతాయి నాయన. నాన్నవారే నన్ను త్రోసివేసిన, నాతోటి వారే నన్ను కాదనినా. చావైనా బ్రతుకైనా నీ కోసం నే బ్రతికెదను. చావైనా బ్రతుకైనా నీ కోసం నే బ్రతికెదను. నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా. నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా. ఏదేమైనా ఎవరేమన్నా, ఏదేమైనా ఎవరేమన్నా, నిన్నే నేను స్తుతింతును యేసయ్యా. నిన్నే నేను కనబరచెదను యేసయ్యా. చెల్లి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తెగించి నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వగలిగితే నీ జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఎన్నోసార్లు సభలకు వచ్చావు, ఎన్నో మాటలు విన్నావు, కానీ ఒట్టిగా వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు కదా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం యేసయ్యకి ఇవ్వు, నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తే గొప్ప కార్యం యేసయ్య చేయబోతుంది. రాత్రి ప్రభు సన్నిధిలో నిలబడి ఒకవేళ కనుక దేవుడు నీ తీర్మానం ఇస్తే ఇప్పుడే ఈ సభలో నేను చేయి పైకెత్తే నీ కోసం ఒక చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి ప్రభు సన్నిధిలో. చావు గోతికి సమీపముగా ఉండగా నీ చేయి చాపి స్వస్థపరిచావు. తండ్రి స్తోత్రం. చావు గోతికి సమీపముగా ఉండగా నీ చేయి చాపి స్వస్థపరిచావు. చావైనా బ్రతుకైనా నీ కోసం నే బ్రతికెదను. చావైనా బ్రతుకైనా నీ కోసం నే బ్రతికెదను. నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా. నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా. ఏదేమైనా ఎవరేమన్నా, ఏదేమైనా ఎవరేమన్నా, నిన్నే నేను స్తుతింతును యేసయ్యా. నిన్నే నేను కనబరచెదను యేసయ్యా. నీవు లేని జీవితం కాదయ్యా. నీవు లేని బ్రతుకు శూన్యమేనయ్యా. నీవు లేని జీవితం కాదయ్యా. నీవు లేని బ్రతుకు శూన్యమేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఒక్క నిమిషం అలాగే రెండు చేతులు పైకెత్తి, అయ్యా నా జీవితానికి ప్రభు కావాలయ్యా, నా బ్రతుకు ప్రభు కావాలయ్యా అన్నవాళ్ళు అలాగే చేతులు పైకెత్తి ఒక్క నిమిషం స్తోత్రం చెప్తే